సో గెట్ టుగెదర్ లాగా మనం అందరూ ఫీల్ అయితే ఈ రోజు లిటిల్ హార్ట్స్ ని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కెన్ వి గివ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ లిటిల్ హార్ట్స్? ఓకే, థ్యాంక్ యూ. సో సెప్టెంబర్ 5th గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న లిటిల్ హార్ట్స్ ని ఆదరించడానికి, ఎంకరేజ్ చేయడానికి, విష్ చేసిన, పెద్ద మనసుతో వచ్చిన వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ అలానే అసలు లిటిల్ హార్ట్స్ రోజ్ సెషన్, అసలు వీళ్ళు ఈరోజు ఏం చేయబోతున్నారు చూద్దాం, వీళ్ళేంటి, వీళ్ళ లెక్క ఏంటో తేలుద్దాం అని విచ్చేసిన క్రేజీ వెల్ విషర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ముందుగా ఈటీవీ విన్ ఒరిజినల్స్ అండ్ అలానే బైరాగి కథలు సంయుక్తంగా లిటిల్ హార్ట్స్ ని నిర్మించారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు కొడదామా? ఆదిత్య హసన్ గారికి అండ్ అలానే ఈటీవీ విన్ ఒరిజినల్స్ కి. అండ్ ఇలాంటి మంచి సినిమా మనం అందరూ చూడాలి కాబట్టి మనందరూ ముందుకి తీసుకొచ్చిన బన్నీ వాచ్ వర్క్స్ అండ్ వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ క్రేజీ కాన్సెప్ట్ని మన డైలీ లైఫ్ నుండి మనల్ని కదిలించి, మనల్ని కడుపు ఒబ్బా నవ్వించడానికి ఈ ప్రయత్నంతో వచ్చిన మన డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ సాయి మార్తాండ గారికి కెన్ వి గివ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్? అండ్ అలానే వారితో పాటుగా మన మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గారికి, డిఓపి సూర్య బాలాజీ గారికి, ఎడిటర్ శ్రీధర్ గారు, అండ్ మన క్యాస్ట్, మన హీరో అండ్ హీరోయిన్ మౌలి గారు, శివాని గారు, రాజీవ్ కనకాల గారు, అనిత చౌదరి గారు, సత్యకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఒకసారి వారందరికీ గట్టిగా చప్పట్లండి. ఏంటి అసలు ముందే ఎవడొచ్చింది మాట్లాడుతుంది, చప్పట్ల కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారా? బికాస్ దెన్ బిగిన్స్ రోజ్ సెషన్ కాబట్టి తర్వాత మొత్తం రోస్టేనంట. సో ఏమైనా అప్లాజ్లు, క్లాప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే మనం మాట్లాడేసుకుందాము. సో పిక్చర్ అభి బాకీ మేరే దోస్తాం. బిఫోర్ దాట్ ఆల్రెడీ టీజర్కి, ట్రైలర్కి, అలానే సాంగ్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి అలాంటి రెస్పాన్స్ దక్కించుకున్న లిటిల్ హార్ట్స్ టీజర్ ఒకసారి చూద్దామా? అండ్ టీజర్ చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవాలి ఇన్ ఎ ఫనీ వే. క్యాన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? అది ఎండాకాలం మే 2015. ఏం పంపినావు నువ్వు కాత్యాయనికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది నీ ఆగు. అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. రాసింది యదవాని గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? ఇంటర్లో 70%, 10th లో 7 points. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? ఐ మక్కిల్ పవర్ ఆఫ్ జువా. కాకిలాయని పేరు రాయలేదండి బుక్ మీద. అంటే అది కోటిలో రీసేల్ వాల్యూ 50% ఉంటుంది పేరు రాస్తే. అది పేరు రాయకపోతే 80% ఉండే ఛాన్స్ ఉంది. ఐ లవ్ యూ కాత్యాయని. ఓకే, థ్యాంక్ యూ. లవ్ చేస్తలేదా? కానీ లవ్ యూ అంటే థ్యాంక్ యూ అంటుందా? ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరిని ఎందుకంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని. సూపర్. సో హౌస్ ద టీజర్? సో చూసారు కదా, ఇవాళంతా లిటిల్ హార్ట్సే కాదు, ఇవాళ మన ఈవెంట్ కూడా చాలా ఫన్నీగా ఉండబోతుంది. దీని అంతటికి కూడా మా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? కెన్ యూ గెస్? దీని అంతటికి ఇన్స్పిరేషన్ ఎవరై ఉంటారు? ఇంకెవరండి? మన స్వాగిజం కా హీరో శ్రీ విష్ణు గారు. హార్డీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సార్, అసలు మీ ఇన్స్పిరేషన్తో మీరు వస్తున్నారని మేమేదో ట్రై చేద్దామని అనుకుంటున్నాము. మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను. ఇన్స్పైర్ చేస్తా, రోస్ట్ చేయను. సార్ ఇన్స్పైర్ ఆల్రెడీ అవుతూనే ఉన్నాం సార్, ఎప్పటికీ అవుతూనే ఉంటాం మిమ్మల్ని చూస్తూ కూడా. ఓకే, నేను రోస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏ గీ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుని టిఫిన్ కూడా తినకుండా వచ్చాక చూస్తుంటే ఏదో వెరైటీకి ప్లాన్ చేసినట్టు చూద్దాం. మీకు గీ రోస్ దోశ అంటే ఇష్టమా? ఈవెన్ నాకు కూడా సార్, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి విష్ణు గారికి ఓ వేసుకుందామా సార్? అసలు మేమందరం కలిసి మీకు ఓ వేసుకోవాలి సార్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నిజంగానే బాగున్నారు. ఇప్పుడు మీరు విష్ణు గారు మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలా బాగున్నాను. అంటే అన్నారు కానీ మీరు విష్ణు అనే మమ్మల్ని ఇద్దరిని అలా కలుపుతుంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఏదో అనుకున్నా ఎవ్రీ నవ్ ఈజ్ యాక్టివేటింగ్. అవునవును. విష్ణు
విష్ణు గారు, మీరు అంత అమాయకంగా అటు ఇటు చూడకండి. మీరు చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఆ అమ్మాయి వంక చూడాల్సినవన్నీ చూసేశారు. ఇప్పుడు మళ్ళీ అమాయకంగా నేను అదే మీరు అంటున్నారు. విష్ణు మాకు అర్థం గారు. కావట్లేదు. విష్ణు గారు అలా చూడకండి సార్, కొంచెం ఆవిడ చూడండి, ఫ్లక్చువేటింగ్. ఆవిడ మీ ముందే అంటుంది అలా చూడకండి సార్ అని. మీ కౌంటర్ ఏం పడలేదు. చూడండి. ఓకే సార్ అసలు బాగాలేదు సార్. ఎవరిని చూడొచ్చు సార్, నన్ను తప్ప. ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ. ఓకే, సో టీజర్ చూసేసాం ఆల్రెడీ. ఒకసారి ట్రైలర్ చూసి దాని గురించి మాట్లాడుకుందామా? యా, కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? ఈ స్టోరీ జియో సిమ్ రాకముందు జరిగింది. అఖిల్, నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైనా ఓకే, నాకు క్యాష్ ఫీలింగ్ ఏం లేదు. మన హీరో సైనిక్ పుల్ల చదువురాను. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తినబుద్ధి అయితే లేదు అన్నం. ఇప్పటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. ఈ టీ షర్ట్ ఎవడు కొన్నాడ్రా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు, అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? మన హీరోయిన్ వాయిపుల్లో చదువురాంది. ఈ పోనీ టైళ్ళు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? పఫ్ డాడీ. ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఈ చదువురాని వాళ్ళు ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు. ఆమె హెయిర్ స్టైల్ చూడరా, డిట్టో ఇషక్ జాతరలో పరిణితి చోప లెక్క ఉంది. మా ఊళ్ళో కూడా రొయ్యలు అమ్ముకుని ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటుంది. మీకు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా ఉండండి. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఈ ఏజ్ లో అంతా ఇన్ఫాచ్యుయేషన్, దాన్నే లవ్ అనుకుంటాం మనం. ఇదేమైనా 100% లో సినిమా అనుకుంటున్నావు కాదే అని ఏం నిందో మాట్లాడుతున్నావు తెలుసా. తల కిందులు తపస్సు చేసిన కాతి అని ఇలాంటి అమ్మాయి నాకు దొరకదరా. నేను ఆమెను మర్చిపోయే ప్రసక్తే లేదురా. మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పట్లా కలుసుకోవడం అవ్వదు. వదిలేస్తుంది రా, వదిలేస్తుంది. కాతి అని వదిలేస్తున్నావా? ఎంగిల్ చేత్తో కొట్టాను అనుకో, వెతుకులు అతుక్కుపోతాయి. ముఖం పగిలిపోతుంది. నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. అబ్బాయిని చూస్తేనే తెలుస్తుంది పెద్ద కంట్రీలో ఉన్నాడు వాడు. ఇంత హారబుల్ మనిషి నా కెరీర్ లో నేను ఎక్కడ చూడలేదు. ఈ చదువురాని పిల్ల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ. హిట్ అవుతుందంట వారా ఈ సినిమా? నా డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. పక్కా హిట్, ఆస్కార్ గ్యారంటీ. లిటిల్ హార్ట్స్ ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యంలా అనిపిస్తుంది కదా. అండ్ ప్రతి సీన్ ని కూడా మనం ఎక్కడొక్కడ మన లైఫ్ స్టైల్లో మనం కనెక్ట్ చేసుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఆ క్యారెక్టర్స్ కూడా, అరే వీడు ఇది నువ్వేరా అండ్ ఆల్రెడీ ఆ క్యారెక్టర్స్ని కూడా పనిచేసుకోవడం జరిగింది, మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ అలానే ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ని ఇప్పుడు నేను పిలవబోతున్నాను. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా తన జర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు థియేటర్ రిలీజ్ హీరోగా ఎదిగిన మన ఆణిముత్యం ఎవరు? యా, ద ఇన్స్పైరింగ్, ద మోటివేటింగ్, ద రోస్టింగ్. వెల్కమ్ మిస్టర్ మౌలి ఆన్ స్టేజ్. మౌలి, అది మీరేనా? హలో హలో హలో. ఆయన ఇన్స్పైరింగ్ అంటే ఎవరా అని ఎత్తుకుంటున్నారు. ఇక్కడ నుంచి వచ్చా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కాదేని ఎక్కడ వదిలేస్తున్నావా? కాదేని అద్భుతమైన సినిమా టీమ్ ని చూపించడానికి ఒక వీడియో చేసాం. మా మేకింగ్, మా అద్భుతమైన వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ అందరినీ చూపించుకోవడానికి ఒక వీడియో అయితే చేసాం. ఖచ్చితంగా మీరు అది చూడాలి. ప్లే ద వీడియో. The combo the universe have never asked for is happening. VFX కోసం మేము వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ హైర్ చేస్తున్నాం. We are doing world class VFX for this film. We are from USA, California. We are creating new characters for this film. So listening this story, my head gonna blow up. ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాను నేను. ఈ సినిమాకి హార్స్ రైడింగ్ అవసరం లేదు. ఎందుకు నేర్చుకుంటున్నానంటే వెళ్ళి పక్క. బట్ దిస్ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్.
వేరే సినిమా వాళ్ళగా మా సినిమాలో హీరోయిన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. స్టోరీ విన్నప్పుడు నాకు ఏమనిపించింది, నేను చెప్పాలనుకుంటున్నానండి. చాలా బాగున్నాయని ఇప్పుడే ప్రొడ్యూసర్ గారు చెప్పారు. విజువల్స్ సూపర్. ఎడిటర్గా ఈ సినిమాలో నన్ను ఏం కట్ చేయాలని అడిగితే ఈ సినిమాలో కట్ చేశానని చెప్తా. 1 2 3 4 లవ్ యూ ఇండియా. భారత్ మాతకి జై. భారత్ మాతా కీ జై. అదే అండి మా వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ అందరూ ఇప్పుడు మా కోసం మీ అందరినీ కలవడం కోసం కాలిఫోర్నియా నుంచి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ని తీసుకొస్తున్నాం. ఈయన బిజీ ఉండడంతో ఆయన అసిస్టెంట్ రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఫ్రమ్ కాలిఫోర్నియా మిస్టర్ జానీ వాకర్. చెప్పట్లు మిస్టర్ జానీ వాకర్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నైస్ హెయిర్ స్టైల్ సార్, నైస్ హెయిర్ స్టైల్ సార్. Don't be jealous. ఇటు వచ్చేయండి సార్. సార్ I speech. యా Can I? Yeah. యా ప్లీజ్ సార్. ఒక 2 మాటలు తెలుగులో. What? సారీ సార్, 2 మాటలు తెలుగులో. Okay. యా Bharat Mata ki jai. Thank you for the write-up. Telugu ippade నేర్చుకుంటున్నాను నేను. I'm from Vokai VFX, California Burrito. I want to thank my John Grisham. He couldn't come. He's busy at Avatar. You know Avatar? ఎస్. Yeah. Okay. Sri Vishnu Garu, big fan of the dialogue. Golabala. That's super. ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళింది సార్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. సో నేను ఏమి చెప్పాలి అనుకుంటున్నా అంటే చేతులు వణుకుతున్నాయి. ఓకే. పట్టుకోవాలన్నా సార్? వద్దు. ట్రైలర్ చూశాక మీ ముఖంలోన ఆనందం చూశాను. సూపర్. మూవీ చూశాక అందరి నోట్లో నవ్వులే. ఓకే. ఇంకో 2 మాటలు సార్. ఇంకా మాటలు సార్, ఇంకో 2 మాటలు. సెప్టెంబర్ 5th థియేటర్లో వేసుకోండి. లిటిల్ హార్ట్ సినిమా. Let me talk, man. ఓకే సార్, కంటిన్యూ సార్. Okay. సార్ You're interrupting me. సారీ సార్ మాట్లాడండి సార్. Yeah, New Jersey, sir. We watch your films, especially that dialogue I told you. Woo, that's nice. Rajiv Kankala, sir. In this film, you're there He's there. throughout. Yes, throughout. Thank you, sir. New Jersey fans. Also. Okay. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yeah, లవ్ యూ ఇండియా. థ్యాంక్ యూ. Love you, India. Bharat Mata ki jai. Mike. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచో వచ్చారు. ఆయన ఫ్లైట్ టైం అవుతుంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఆయన యూఎస్ఏ రిలీజ్ ఆయనే చూసుకుంటున్నారు మొత్తం అంతా. సో థ్యాంక్ యూ జానీ వాకర్ సార్. నెక్స్ట్ అంతసేపు తెలుగులో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సార్. యా తెలుగులో అన్నారు. ఇప్పుడు మన డైరెక్టర్ అసలు సెట్లో ఏం చేస్తున్నాడు అన్నది ఒక వీడియో రెడీ చేశారు మా వాళ్ళు. ఒక్కసారి చూడండి. కెమెరా యాక్షన్. యాందిరయ్యా యాం చేస్తున్నా. అది సార్ అలా ఉండేది. మేమేమో యాక్టింగ్ చేస్తూ అలా కష్టపడుతూ ఎండలో నించుంటే ఆయన ఫోన్ చూసుకునేవాడు, స్నాప్చాట్ చూసుకునేవాడు. ఇది ఏంటండి, మీరు డైరెక్టర్ గారు ఏం చెప్తారు దీనికి? మీ సమాధానం ఏంటి? సాయి మార్తాండ గారు, ఫోన్ ఎవరి ఫోన్ వచ్చింది, లేదంటే ఎవరి ఫోటో చూస్తున్నారు మీరు? అది లేదండి, అది డ్రోన్ షాట్ మౌలి. మీకు ఏలుముద్రోడు నీకు అర్థం కాదు. డ్రోన్ షాట్ చూసుకుంటున్నాను నేను అక్కడ. డ్రోన్ షాట్ ఇంటర్వెల్ సీన్. అది డ్రోన్ షాట్ ఉందా లేదా సూర్య? ఆ డ్రోన్ షాట్ ఇచ్చాడు నాకు, అది చూస్తున్నా. హార్డ్ వర్క్ అండి మౌలి, ఇట్లా అయితే కాదు. అప్పటికప్పుడే వాట్సాప్లో స్నాప్చాట్లో వచ్చేస్తున్నాడు డ్రోన్ షాట్లు. ఓకే సూపర్. కాదు, స్నాప్చాట్ అంటే గుర్తొచ్చింది.
ఏంటి మాడతాను బయట టాక్ స్నాప్చాట్ లో చాలా ఫేమస్ అంట గర్ల్స్ అంట వాట్ అంట వాట్ మా స్ట్రీక్సా అంత అదే అంతవరకే. హూ ఈస్ షీ సార్? హూ ఈస్ అంట? From From Atlantica? లిస్ట్ ఉంది కదా చెప్పు. పాస్ కట్ చేయండి. ఓకే, ఇప్పుడు మా మ్యూజిక్ సెషన్స్ ఎలా జరుగుతున్నాయో ఒక చిన్న వీడియో రెడీ చేశారు. మా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన ర్యాప్ ఎలా ఉంటుందో చూస్తున్నారు మీరు. యా, థ్యాంక్ యూ. చదువు లేదు సంధ్య లేదు అయినా చూడు సిగ్గే రాదు పైకే లెవెలు చూసావా బ్రదరు లేదే ఫియరు. చాలా ఫ్రెండ్లీ వర్క్ అట్మాస్ఫియర్ మా అసలు ఏంటి మూవీది. బిహేవియర్ ఏంటి చిన్నపిల్లలాగా? ఇది జస్ట్ ఫ్రెండ్లీగా ఏదో కావాలని కొట్టుకున్నారు కానీ నిజంగా కొట్టుకున్నారు. అవన్నీ వీడియోస్ రాలేదు. యా, కొట్టుకోవడం అంటే కొట్టుకోవడం కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి స్క్రిప్ట్లో? ఓకే, ఇప్పుడు శ్రీ విష్ణు గారికి కొన్ని క్వశ్చన్లు. ఎక్స్క్యూజ్ మీ, శ్రీ విష్ణు గారి గురించి అంటే నాకు ఒక డౌట్. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటి అనుకున్నా నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీ విష్ణు గారు, హార్డీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను. రోస్ట్ ప్రోగ్రామ్ అంటే గీ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుని టిఫిన్ కూడా తినకుండా వచ్చాక చూస్తుంటే వెరైటీకి ప్లాన్ చేసినట్టు చూద్దాం. గీ రోస్ట్ దోశ అంటే ఇష్టమా? బేసిక్ గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటదంట, కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్ లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్? బేసిక్గా నేను ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు. అలాంటిది స్క్రిప్ట్లు రాయటం అన్ని ఎప్పుడు చేయను. రైటర్లు రాస్తారు, నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే. అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ సార్. ఇప్పుడు Thank you. ఆవిడతో పాటు నేను ఫ్యాన్ సార్. కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను. చూస్తారా సార్ మీరు ఎంత షై? ఒకసారి చూద్దామా? శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేశారు మీరు? ఇలాంటి సీన్లలో మరీ షై. అన్నాయి కాకపోతే డైరెక్టర్లు ఏమంటారంటే ఆడియన్స్ కొంచెం రంజింపబడతారు అని అంటారు. సో వాళ్ళని రంజింపజేయాలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం రంగుగా బౌండరీస్ దాటి బయటకు వచ్చి అలా. ఎన్నిసార్లు ఈ బౌండరీస్ దాటారండి? ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చేస్తూ ఉంటాను. కంఫర్టబుల్, వెరీ ఫ్రీడమ్. రీటేక్స్ కూడా అవుతుంటే సింగిల్ టేక్ లో అవుతుంటుందా రంజింపబడ్డానికి? రంజింపబడే సీన్స్ కే ఎక్కువ రీటేక్స్ ఉన్నాయి. లేకపోతే అన్ని ఒకే టేక్ అంతే, క్లోజ్. మీ సినిమాలు అన్నిటిలో మొత్తం ప్రతిదీ ఆనిముత్యమే, అందులో కొన్ని చూద్దాం అనుకుంటున్నాం. కొత్త స్టాక్ వచ్చింది. దిస్ ఇస్ యాంటిక్ భైరవపురం బుకింగ్. నమస్కారం. ఎవరు నువ్వు? ఆహాహా, పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. వాకింగ్ చేస్తూ మరీ బూతులు మాట్లాడుతున్నారు. పైన టైటిల్ కూడా వేశారు, లిజన్ కేర్ఫుల్లీ అని. ఆ అమ్మాయికి అసలు యాక్టింగ్ ఏం రాదని చెప్పి నువ్వే రోజు షూటింగ్ లో దగ్గర నుంచి చేయించేవాడు అంట కదా, నిజమేనా? ఇదేంటి సార్, డబ్బింగ్ కూడా దగ్గర నుంచి చెప్పించేవాడు కదా. ఆమెకే నాకన్నా బాగుంది సార్, నాకేం రాదు. అవును, బయట టాకు చెప్తున్నావా బయట? మీ డైరెక్టర్ గాడు పెద్ద బలపం గాడని బలపం పట్టించి మరీ నువ్వు సీన్లు రాయించుకున్నావు అంట కదా, అవునా? మొన్న నైట్ నువ్వు, కృష్ణ, వినీత్, సుభాష్ 2 బీర్లు వేసి సినిమా రిలీజ్ చేయబోతున్న మన వంశీ గారిని ఏదో అన్నావు కదా. వంశీ గారి మీద కొంచెం బార్డర్ కూడా దాటేవని టాక్ వచ్చింది. నాకు తెలుసు, ఏంటో చెప్పు. బాగా ఇరికిస్తున్నారు సార్. నాకు తెలుసండి, వంశీ గారు దేవుడు అన్న. మీరు కాదు, ఈయన బార్డర్ లైన్ దాటాడంట కదా. అదే సార్, 20 థియేటర్లు కట్ట దాని వాళ్ళు తెలుసా? మా దేవుడు అన్నారు సార్, కొంచెం పెద్ద మాట. వెరీ గుడ్. వాట్స్ హ్యాపెనింగ్? ఆవిడ ఓకే, పక్కన ఎవరు? ఒకసారి చూడు. ఈయనే చెప్పాలి, నేను ఎలా చెప్తాను వెళ్ళదు. సినిమా హిట్ అవుతుందంటావా అని అడుగుంటుంది అమ్మాయి. ఈడు హిట్ ఏంటి, బ్లాక్ బాస్టర్ అని అంటే పోరా అయ్యా. సార్, మీ లిటిల్ హార్ట్ ఒక హీరోయిన్ కి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు?
ప్రస్తుతానికి మీ లిటిల్ హార్ట్ సినిమాకి ఇద్దాం అనుకుంటున్నాను. హీరోయిన్ విషయంకి వచ్చేసరికి ఎప్పుడు నాకు సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆప్షన్. ఒక్కటి సార్ ఒక్కటి చెప్పాలి. లేటెస్టా? పోనీ లేటెస్ట్ అయితే రుక్మిణి వసంత్. సినిమాలు అయినప్పుడు మాకు చెప్పొచ్చు కదా. మీవా? కాదు మీవన్నా. నావి నెక్స్ట్ మృత్యుంజయ. సూపర్. కంప్లీట్ థ్రిల్లర్. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్టైనర్లు. చెప్పండి టైటిల్స్ మృత్యుంజయకి చీఫ్ గెస్ట్ సార్? అది నా సినిమా. అన్న కార్నర్ సీట్లు బుక్ చేసావా ఎప్పుడైనా? చేయలేదు ఎప్పుడు. వాళ్ళు బుక్ చేశారా? లేదు లేదు, అప్పుడు ఇంత నెంబరింగ్ సిస్టమ్ అంత. డైరెక్ట్ వెళ్ళి కూర్చుని పోవడమే. ఓకే. సేమ్ నీలాగే నీ చూసాను చాలా. ఏదో ఇంట్రోవర్ట్ ఇదంతా మీ ఇంటర్వ్యూలో ఏదో చూసాను. అయితే మీలాగే నేను కూడా. ఐ రియల్లీ లవ్ హర్. మీరిద్దరు డ్రాప్ అయిపోయినరా? ముందు నేను రా. ఇది జోక్ కాదు, సీరియస్. మరి దారుణంగా ఉంది. ఐ రియల్లీ లవ్ హర్. ప్రాణాలని ఇచ్చేస్తాను. మీరిద్దరు డ్రాప్ అయిపోయినరా? ముందు నేను రా. ఇది జోక్ కాదు, సీరియస్. ఏంటి సార్ సీరియస్ మ్యాటర్ చెప్పండి సార్. అది ఆర్య లాస్ట్ రోజు షూట్. ఆ ముగ్గురు ఆర్టిస్టులు రాబోతే ఒకటేమో దిల్ రాజు గారు క్యాషియర్, శ్రీధరు, నేను, మా డైరెక్టర్ వేణు ఉన్నాడు కదా, వేణు ముగ్గురు మాట. సుకుమార్ గారు ఏం చేస్తారంటే వేస్ట్ గా పడి ఉన్నారు, మీరు ముగ్గురు ట్రెండ్ అని చెప్పి మామే షార్ట్ తీస్తాడు. మళ్ళీ ఎప్పుడు సార్ యాక్టింగ్? చాలా చూసినారు, చాలా బాగా చేశారు సార్. మావిడ గట్టిగా తిట్టింది, అప్పటి నుంచి మళ్ళీ కనపడలేదు తర్వాత. నిజంగా సార్ సీరియస్ గా అడుగుతున్నా. ఏది యాక్టింగ్ బాబు? నిన్నే ఇదిగో మా మిత్ర మండలిలో ఏదో ఏంటారు అది, దాన్ని ఏమంటారు, ఏదో రీల్ చేయించారు. తర్వాత నాకే చూసి నేనే ట్రోల్ అవుతానని ఆపేసాను, నేను రానివ్వలేదు అది. సార్ మీరు ఆ సీన్ చేస్తానంటే మౌళి మీద కూడా ఆ దూకే సీన్ పెడతానంటున్నారు సాయి మాట్లాడు గారు. వద్దమ్మా, ఆయన దూకాడు, నాకు ఈత రాదు, నేను దూకలేదు అంతే. ఓకే సార్. ఇంకోటి, మీరు హీరోలకి ప్రాఫిట్లు వస్తే బెంజ్ కార్లు కొనిస్తారని టాక్. మరి నాకు కార్ వద్దులేండి సార్, ఓకే ఫ్లాట్ ఏదో చిన్నది. ఇప్పుడు నీకు ఒక షాకింగ్ విషయం చెప్తా, నువ్వే బుక్ అయ్యేదా? అయ్యో చెప్తా కాదు. ఇప్పుడు ఈ వాచ్ ఉంది కదా, ఇది అలా వైకుంఠపురంకి బన్నీ గారు కొనిచ్చారు. అయ్యో మన తండేలకి చైతన్య గారు ఒక వాచ్ కొనిచ్చారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కి నువ్వు కూడా వాచ్ కొనివ్వాలి. ఈ వాచ్ ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. సో సినిమాని ఇచ్చాను సార్, ఇంత మంచి సినిమాని మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అవును, నన్ను ఆలోచన సినిమాలతో పాటు వాచ్లు కూడా ఇచ్చారు. సో డెఫినెట్ గా నిన్ను కూడా వాచ్ అడుగుతాను నీ బట్. కాదు, ఎవరికి ఇచ్చారు? నన్నే ఇరికిచ్చారు, నా వల్ల నేనే పడ్డాను. దిస్ ఇస్ అమాయకం, ఇరికించాం. ఇట్స్ ఓకే, ఫైన్. సార్ రాజు కనకల గారు మీకే ఇది. ఎస్ చెప్పు నాయనా, చెప్పు. రాజీవ్ గారు, అనితా చౌదరి గారు మీరు కస్తూరి సినిమాలో యాక్ట్ చేశారు. అది సీరియల్ కస్తూరి సీరియల్లో, సారీ సీరియల్ చాలా ఎపిసోడ్లు చేశారు, అవన్నీ తెలుసు అందరికి. ఇప్పుడు మార్తాండ్ స్టోరీ చెప్పినప్పుడు అనితా గారినే పెట్టుకోమని కొంచెం ఫోర్స్ చేసినట్టు మార్తాండ్ ఏదో చెప్తున్నాడు, దానికి మీరు ఏమంటారు? సార్ అలా చెప్పలేదు. ఆవిడ ఫోర్స్ చేసిందా, నేను ఫోర్స్ చేశాను? మీరే కొంచెం పుష్ చేసినట్టు మాకు. కాదా, ఏదో మైక్ అడుగుతున్నా. మాట్లాడు పర్లేదు. నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఏం మాట్లాడుతావు దానికి చాలా వస్తాయి. నేను మొత్తం బాంబులు, నేను మామూలు కాదు. నేను ఈ రోజు రష్యన్ గవర్నమెంట్ అవుతాను. మొత్తం స్కట్ ఉన్నారు ఇక్కడ, వింటున్నారు, మొత్తం వింటున్నారు. చెప్పండి. కాదు నువ్వు ఏదో ఇందాక అన్నావు, ఆఫ్ ది అంటే మైక్ లేనప్పుడు అన్నావు. గుర్తులేదు. పుష్ చేసే చెప్పండి అమ్మా, ఏమన్నారు? మీకు వినపడింది కదా, చెప్పండి. పుష్ చేసే మొక్కమేనా అన్నారు? అన్నారా? నేను విన్నాను సార్. కదా పక్క. అవును సార్. నేను పాడేస్తున్నా, మరి పాట నీ ఇష్టం. ఈ మధ్య ట్రోల్సే బాగా, ఇదేదో రెడ్ కార్ అదేదో ఉంటది కదా, అలాగా ఆలోచించుకో, పాడేస్తా. ఓకే ఐఎమ్ సో యూస్ టు ఇట్ రాజీవ్, పర్వాలేదు. సర్లే ఫోన్లే, పాడు ఏదో వింటారు, మళ్ళీ ఫీల్ అవుతావు. ఎందుకు నువ్వంటావు నేను ఫీల్ అవడం ఏంటి సార్? కస్తూరి సాంగ్ నీకు తెలుసా? నీకు తెలిసి ఉండదు, నువ్వు అప్పుడు పుట్టుండవు.
అప్పుడు పుట్టుండవు. పాడండి సార్ ఇద్దరు కలిసి పాడండి సార్. కాదు కాదు ఆయనే పాడాలి. నేనే పాడతాను. సార్ పాడండి సార్. పాడు గజల. ఎవరది అనింది పాడు గజాల అని? మీరేనా సాయి గారు? థ్యాంక్ యూ. ఇవన్నీ చాలా అవసరం. పాడు బాబు. అమావాస్యలో తారల రేరాణిలా నవ్వులా ఏంటి తర్వాత చెప్పు. తర్వాత ఏదో ఉంటుంది కానీ మాకు రివర్స్ పాట వచ్చు, అందుకని యాక్చువల్ సాంగ్ సరిగ్గా రాదు. రేరాణుల నవ్వుల రేయి విరిసే తారల తారాడే మెరుపులా కస్తూరి. ఇది ఒరిజినల్, మేము పాడే పాట. సూపర్ సార్. అమావాస్యలో తారల తారాడే ఎలకల నూనె పూసిన పిలకల. వద్దులే ఇంకా. పర్వాలేదు రాజీవ్, కస్తూరి అయిపోయిన దగ్గర నుంచి ఈ పాట చాలా కంటెస్తా వచ్చేసింది. అండ్ హీ ఎంజాయ్స్ దట్. జనాలు ఎప్పుడన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటే ఏం చేసినా పర్లేదు. ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ. థ్యాంక్ యూ. రాజు గారు మీరు మౌలి ఇంకో సాంగ్ ఉంది, నమ్మకమే నాన్న ఈ నాన్న. మన నాకు తెలియదు, ఆవిడ సీరియల్ అది వేరు. మీరు బాగా పాడేటట్టున్నారు సార్. సీరియల్ చెప్పండి. సీరియల్ సాంగ్ పాడమంటారు వంశీ గారు. నడవాలి రైక పైన. కానీ నాకు ఈరోజు కాదు, ఎంత ఇంప్రెస్ కాకపోతే వంశీ గారు మామూలుగా ఆయన డిస్ట్రిబ్యూట్ మాత్రమే చేస్తుంటారు. మైకు పట్టుకొని అప్పుడు ఎప్పుడో అనితా చౌదరి గారి నాన్న సీరియల్ గుర్తుంచుకొని. మీరు ఇందాక చెప్తే తెలుసుకున్నా. అవునా? అంత బాగా పాడారు యాక్చువల్లీ. వంశీ అప్పుడు పుట్టావా నువ్వు? ఎవరు అప్పటోలా మీరు? అందుకే మేసాలకు రంగు వేసుకుని మేనేజ్ చేస్తున్నా. రాజు గారు మీరు సుమా గారికి కాకుండా మీ లిటిల్ హార్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? నాది చాలా పెద్ద హార్ట్. నాది లిటిల్ హార్ట్ కాదు. ఎంత మంది కుదిరితే అంతమందికి పుష్పక విమానమే. అదే రండి అంటుంటాను నేను. అలా నాది లిటిల్ హార్ట్ కాదు. అంత క్వశ్చన్ అర్థమైందా? హార్ట్ ఒక్కటే పట్టుకున్నావు, తర్వాత ఏంటి? అది మౌలి కమోనా ఇస్తారు అన్నది. అదే సార్ క్వశ్చన్. అదే కదా. సుమా గారికి కాకుండా అన్నారు. చెప్పే కదా, నాది పుష్పక విమానం టైపు. ఎంత మంది అయితే అంతమంది, నాకు అభ్యంతరం లేదు. సుమా ఒక్కరికే ఇవ్వాలి సార్. అదే అంటున్నా. ఒక్కళ్ళకేనా? ఒక్కరికే. కానీ ఆలోచిస్తున్నారు. పక్కనే వెళ్ళిపోవటం అసలు సంబంధం లేని టాపిక్ ఇది. ఎదురుగానే హీరోయిన్ ఉండగా కూడా ఆలోచిస్తారండి సార్. ఎదురుగా హీరోయిన్ ఉండగా కూడా ఆలోచి. ఈవిడ కూడా నా పక్కన హీరోయిన్ గా చేసింది, అందుకని బాగుండదు, ఇబ్బంది పెట్టకూడదు. అందుకని సర్లేండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ ని స్కిప్ చేద్దాం. ఓకే? అదేం సార్ మేము స్కిప్ చేయము. మీకు కావాలా ఇదే టాపిక్? వద్దు, అవసరం లేదట. ఓకే సార్, పోనీ ఒక పని చేద్దాము. సో ఇక్కడ అందరూ అందరినీ రోస్ట్ చేస్తున్నారు. ఆఖరికి మా స్వాగ్ హీరో శ్రీ విష్ణు గారిని కూడా రోస్ట్ చేశారు. కాకపోతే మా శివాని మాత్రం ఎవరు రోస్ట్ చేయట్లేదు. అది మీ వల్లే సాధ్యమని మా క్వశ్చన్ ఉంది సార్ మీకు. నేను ఆ సినిమా ట్రైలర్ చూసినప్పుడు పాప మీ అమ్మాయి చాలా అమాయకురాలు అనుకున్నా. తర్వాత తెలిసింది అమ్మో అంతర్మంతర్జాలి అని. సారా ఎందుకు అలాంటి ఇది ఏంటి అంటే ఎక్స్ప్రెషన్ చూసినప్పుడేమో చాలా అమాయకంగా. శ్రీ విష్ణు గారు కూడా అలాగే కదా, ఆయన కూడా ఇలా కామ్ గా అసలు మాట్లాడు. ఆన్ స్క్రీన్ హీ లుక్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు చెప్పాలి, డిఫెండ్ చేయాలి అమ్మాయిని. ఏమనండి డిఫైన్ చేయాలంట మీరు? డిఫైన్ ద లేడీ అంట. సార్ ఇంకో క్వశ్చన్ సార్ గ్యాప్ లో. సార్ ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్, ఈ సినిమాలో నాట్ అవుట్ సార్. మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద? చెప్పు రాజీవ్, చెప్పు. అవుట్ నాట్ అవుట్ మీకు అర్థమైంది? ఏం క్వశ్చన్ అండి? ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్. క్రికెట్ ఆడుతోందా? ఏం కాదు, అది అవుట్. ఈవిడ చూడండి, నాకు అర్థమైంది. కాదు మీరు పైకంట ఇంకా వివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ. సార్ ఒక 2 సంవత్సరాల ముందు మా డైరెక్టర్ మీ మీద మీమిల్ కూడా వేసాడు. అవును సార్, చూడండి. దట్ మూమెంట్ వెన్ డైరెక్టర్స్ narrating the story, రాజీవ్ గనకాల బి లైక్, కొంచెం పక్క తప్పుకోండి సార్, తప్పుకోండి. అవన్నీ కాదు, ముందు ఎప్పుడు పోతానో చెప్పు. నాకు తెలియదు సార్, మీతో వర్క్ చేస్తానని.
ఇది ఎన్నేళ్ల క్రితం అప్పుడు వేసింది ఎప్పుడో మేము? వేశాడు సార్. ఇది మీరేసిందేనా? ఇది సినిమాకి ముందు జరిగిందా సాయి? లాంగ్ బ్యాక్. ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్ అది. విరూపాక్షకు వస్తే ఈ మూవీలో చావడం కుదరదు. ఓకే పోన్లే, అది ఓకే. మీరేనా ఇవన్నీ చేసింది? ఇప్పుడు వదిలేలేరా? ఇది ముందే చూపించొచ్చు కదా ఆ సినిమా చేసే వాళ్ళు సార్, కానీ ఈ కాదు సార్. ఈ సినిమాలో 2 hours మీరు పుష్టిగా ఉన్నారు సార్. సార్, హౌ ఆర్ యు ఫీలింగ్ సార్? వాట్ డస్ ఇట్ మీన్? సార్ What does that mean? సార్ ఇలాంటి He is there వస్తున్నాయని at the end. కాదు ఈ పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వరకు అట. ఒక నిమిషం ఆగు. ఈ సినిమా తప్పేం లేదు, పుష్టిగా ఉన్నారే. సార్ 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 ఆవిడ సార్ ఇలాంటి ఉద్దేశం- వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బతికే ఉంటారు అని రాశాను సార్ నేను. చేసిన తప్పుకి థ్యాంక్ యూ. ఈ సినిమాలో ఖచ్చితంగా 2 గంటల 15 నిమిషాల 3 నిమిషాలు 2 గంటల 3 నిమిషాలు గ్యారంటీగా ఉంటాను ఈ సినిమాలో. థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు. చావట్లేదు, మీరు కోరుకున్నా గానీ చావను, కుదరదు, పోను. నాట్ అవుట్. ఇదే? భాషలో చెప్పేసి అయిపోద్ది. ముడియాదు, నాట్ అవుట్. నాట్ అవుట్. మీ భాషలో పోవట్లేదు, నాట్ అవుట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనిత చౌదరి గారు, మీ సూర్యుడు ఎప్పుడు దొరికాడా లేదా? సూర్యుడు అదిగో అక్కడే ఉన్నాడు సూర్యుడు. పడుకోమ్మా, దా నువ్వు పడుకో. ఒక నిమిషం చెప్తాను, పడుకో చెప్తా. సూర్యుడు అని తిరుగుతుంటుంది ఆవిడ. ఒక్కసారి కూర్చున్నా చాలు. ఒక నిమిషం. మీ సూర్యుడు దొరికాడా అని అడిగాడు. సూర్యుడు సూర్యుడా సూర్యుడు నువ్వు నిజంగా పడుకున్నావేంటి? పడుకోవాలా? మీరు పడుకోమంటే సార్. ఎంత తండ్రి మాట. సార్ జీవిస్తున్నాడు సార్. ఓకే కూర్చోమన్నా. సారీ సార్ డెడికేటెడ్ సార్ హీరో. ఓకే, దేకేస్తాడు. నా సూర్యుడు దొరికాడా అనేది క్వశ్చన్. సో నా సూర్యుడు మొదలైనప్పటి నుంచి మీ అందరిలో సూర్యుడిని చూసుకుంటూ ఉన్నారు. మీరు అందరు దొరుకుతూనే ఉన్నారుగా. అదే ఒక్కసారి ఆమె కళ్ళు కనిపించడం ఏం చేయమంటావు? యాక్ట్ చేయాలా? రామా సూర్యుడు, మ్యామ్ కళ్ళు కళ్ళు అలా కాదమ్మా. సూర్యుడు, సూర్యుడు యాడపోయినావురా? కళ్ళు లేని కపోతిన్ను బాబు. ఓ మై గాడ్. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీకు ఒక క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు మీకు ఆన్ స్క్రీన్ కాత్యాయని లాంటి డాటర్ ఉంది, ఆఫ్ స్క్రీన్ కూడా అలాంటి డాటరే ఉంటే హౌ డూ యూ ఫీల్? ఇప్పుడు నార్మల్గా పిల్లలు పెళ్లి చేయడము అది పెద్దవాళ్ళ బాధ్యత అంటారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్ మ్యామ్? ఆఫ్ స్క్రీన్ కాత్యాయని లాంటి డాటరా ఉంది నాకు రియల్గానే. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ ఆల్ అబౌట్? పెళ్లి చేయడం అంటే ఆ బాధ్యతని మీరు ఎలా ఫీల్ అవుతారని. పెళ్లి చేయడం అంటే నా పెళ్ళి నేనే చేసుకున్నాను, దాని పెళ్ళి అదే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఈజీ. ఓకే, మీ లిటిల్ హార్ట్ ఎవరికి ఇస్తారు మ్యామ్ చెప్పండి? నా లిటిల్ హార్ట్ కాత్యాయనికి ఇస్తారు. ఎవరు పొరపాటును కూడా నాకు ఇవ్వట్లేదు. ఓకే, ఫీల్ అవుతున్నాడు మ్యామ్. వంశీ గారు ఇప్పుడు మీకు వంశీనంది భట్ గారు, మీరు అసలు ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా, మామూలు ఆఫీస్కి వెళ్ళినా కూడా వైటే వేస్తారని అంటున్నారు. ఎందుకు సార్ వైట్ ఎందుకు వేసుకుంటున్నారు? లోపల ఉన్న ట్రూ కలర్స్ కనిపించొద్దనా? లేదా మీకు సర్ఫ్ ఎక్సెల్ యాడ్కి ఏదన్నా కనెక్షన్ ఉందా సార్? మరొక మంచిది అంటారా? బ్రాండింగ్ సార్? వైట్ అంటే ఏంటో తెలుసా? చెప్పండి సార్. వైట్ వైట్ సింపుల్. వైట్ అంటే వైటే. ఓకే, ఎందుకు వేసుకుంటున్నారు చెప్పండి. వైట్ లో అన్ని కలర్స్ ఉంటాయి, మీకు కనపట్ల సార్. కానీ మాకు నిజంగా ఏదో కనపట్ల. ఒక్క కలర్ లో, డిఫరెంట్ కలర్ లో చూడాలని ఉంది సార్. వి ఆర్ స్టిల్ వెయిటింగ్ సార్. ఏదో బ్రేకప్ అయితే ఉన్నట్టు నా ఫీలింగ్. అవదమ్మా. నాకు సార్ నాకు చెప్పారు. ఒకసారి చెప్పండి సార్. ఏది అదే అది వద్దులే, అందరి ముందు బాగోదు. చెప్పండి సార్. చెప్పండి సార్. వాసు గారు చెప్తారు. మౌలి అక్కడ చూడు మౌలి. మీమది. అయ్యో సూపర్ సార్. వాసు గారు చెప్పండి సార్, ఎందుకు ఆ రీజన్ ఏంటి? మన 4 months బ్యాక్ ఒక 3 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసాడు. అప్పటి నుంచి వైట్ వేస్తున్నాడు, దాని ముందంతా కలర్ లో నుండి వాడు. ఈ సినిమా తర్వాత
తర్వాత మళ్ళీ కలర్ లోకి రావాలి మనోడు. Colour- నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ సినిమా తర్వాత కలర్ లోకి రావాలి అది. సూపర్. సార్ వెనక టాక్ ఏంటి అంటే ఎవరో ఫస్ట్ టైం ఆయనకి వైట్ షర్ట్ గిఫ్ట్ ఇచ్చారు అప్పటి నుంచి. అవును మ్యామ్. అంతే కదా, ఎవరు ఇచ్చారండి, ఎప్పుడు ఇచ్చారు? అలా అనిపిస్తుందా? సార్ మీరు అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటప్పుడు చెప్పేయండి. ఆయన కాలేజ్ స్టూడెంట్ అప్పుడు. సంగీత వచ్చారు అక్కడ. మొన్న 2 years అయింది రిజైన్ చేసి వచ్చా. ఎవరికి తెలియదు ఏంటంటే హీరోల కటౌట్లు పెట్టిస్తారు. శివాని గారి ఫస్ట్ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో 30 feet కటౌట్ పెట్టించిన వంశీ నందిపాటి. ఈ సినిమా తీసుకుంటానికి కూడా రీజన్ శివాని గారే. ఇది ట్రూ కలర్ కాదు. లేదు, వంశీ నందిపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారా అంటే కథ టైంలో హీరోయిన్ శివాని నగరం అయితే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నారు. ఈసారి కటౌట్ ఎక్కడ పెట్టిస్తున్నారు, ఎంత హైట్ లో పెట్టిస్తున్నారు? సినిమా చూసినప్పుడు కూడా శివాని స్పేస్ కొంచెం తగ్గింది, డైరెక్టర్ చెప్పు రీషూట్ చేయమని అన్నాడు. వంశీ నువ్వు వచ్చావు నాకు సినిమా బాగుంది సార్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నా, ఇందుకు అమ్మాయి బాగుందనా? అలా కదా అమ్మాయి చెప్పాడు ఫస్ట్ సినిమా నేను ప్రెజెంటర్ నాకే తెలియదు 30 feet. ఎప్పుడన్నా 3 అడుగులు కట్అవుట్ పెట్టించవే ఇంత తీసుకొస్తే. పెట్టించేదాకా నాకు తెలియదు సార్ పుందని. కట్అవుట్ పెట్టారా నిజంగా? వంశీ పెట్టాడా? అది అంబాజీ బయట ప్రమోషనల్ యాక్టివిటీ. హీరోలకి ఎవడైనా పెడతాడో హీరోయిన్ పెడదాం అని పెట్టాం అది. అదే సార్ డైరెక్టర్ కూడా పెట్టచ్చు సార్. డైరెక్టర్ కొంచెం క్లారిటీగా ఉండాలమ్మా, స్పేస్ కొంచెం అర్థం కావట్లా. నువ్వు డబ్బులు ఇవ్వాలమ్మా అప్పుడు. నెక్స్ట్ మేమేస్తారు ఆయన డైరెక్టర్ కటౌట్లు లేవని. ఇప్పుడు పబ్లిసిటీకి పెట్టిన డబ్బులంతా నేను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, నీకు ఎంత పెట్టాడో చూడాలి. ఇప్పుడు రేపు 5th రిలీజ్ అవుతుంది లిటిల్ హార్ట్స్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో శివాని నాగారం పెద్ద కటౌట్ ఉంటే కింద చూడండి వంశీ నందిపాటి గారు, అభిమాన మండలి వంశీ నందిపాటి గారు. వంశీ గారు ఎక్కడ ప్లాన్ చేస్తారు కటౌట్ ఈసారి? ప్రసాద్ ఎంఎక్స్ బయట చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ పెట్టిద్దాం. నీకు ఎక్కడ కావాలి చెప్పు, అక్కడ పెట్టిద్దాం కటౌట్. గుండెల్లో మనోడు వంశీ గుండెల్లో పెట్టినట్టున్నాడు. నా గుండెల్లో పెట్టించారు, పోండి తీసుకోండి పోండి. ఓకే మౌలి అలానే శివాని, ఇప్పుడు మీ నుంచి మాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, దానికోసం కొన్ని వీడియోస్ ప్లే అవుతున్నాయి. ప్లీజ్ ప్లే ద వీడియో. మౌలి గారు అలా శివాని గారు ప్లీజ్ మీకోసమే వీడియోస్ ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోస్ ని మీరు రిప్లికేట్ చేయాలి, ఇమిటేట్ చేయాలి. చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. నువ్వు మారవా? చెప్తే అర్థం కదా, పిచ్చా నీకు? ఏంటో చేపలు పడతా. చేపల సార్ చెప్పు, కొంచెం మాకు అర్థం కావట్లా. ఓకే, టింగ్ 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 టింగ్, చేప రావట్లేదు. నువ్వు వచ్చావు చెప్పు. నేనేం మారలేదు. ఒప్పేసుకోమ్మా, నువ్వు మారిపోయావు. మారలేదు. ఓకే 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 ఓకే, నువ్వు మారలేదు. అయిపోయింది, నువ్వు మారలేదు. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసుకుందాం. ఓకే ఓకే, నువ్వు చేపలు పట్టు. ఎవడు ఇంత అందంగా ఉన్నాడు, కత్తిలా ఉన్నాడు కుర్రాడు. అసలు ఒక్కసారి కూడా నాతో కోపం పడలేదు తెలుసు ఇవాళ. అవునా ఆర్య, నాకేదో చెప్పాలా నువ్వు? నువ్వేం చెప్పకపోతేనే బెటర్. ఏదో చెప్పమ్మా ఆర్య, డైలాగ్ లాగ్ అయిపోతుంది. రావట్లేదా? వంశీ గారు చెప్పొద్దు అంటున్నారు ఇక్కడ నుంచి. వద్దు వద్దు అని సైగ చేస్తున్నారు. మీకు ఇష్టం లేదా సార్ ఆవిడ చెప్పడం? ఓకే, ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ. లవ్ యూ అయితే లోపల ఉంచుకోవచ్చుగా, బయట ఎందుకు చెప్పడం? నా హార్ట్ లో దాచుకునేంత ప్లేస్ లేక బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఒక్కటే కాదు, ఇంకొక అద్భుతమైన వీడియో కూడా ఉంది మీరు చేయడానికి. అండ్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది రాజీవ్ కనగాల గారు చేయవచ్చా, బన్నీ గారు చేయవచ్చా, వంశీ గారు చేయవచ్చా, సత్య గారు చేయవచ్చా అని. ముందైతే వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే, దీనికి లెట్స్ వెల్కమ్ రాజీవ్ గారు అండ్ సత్య గారు ఆన్ బోర్డ్. లాస్ట్ లో మిత్రవింద డైలాగ్ చెప్దాం మేడం. రాజీవ్ గారు యాజ్ కాలభైరవ, అనిత సత్యకిషన్ గారు యాజ్ మిత్రవింద. సరే, ఈ భైరవకి 2 హీరోయిన్లు కావాలంట. ఓకే సార్, సుమ గారు ఉన్నారు కదా, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మంటున్నాడు. ఆవిడ 100 మందిని వేసుకుని వస్తారు.
ఓకే ప్లే ప్లే. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే యాక్షన్. ఏమండి ఫస్ట్ టైం నాకు దడదడ షివర్ వస్తుంది తెలుసా చెప్పాలంటే. మీరేమో కూర్చొని యాక్షన్ అనేసారు. సార్ సార్ సటిల్గా సార్ సటిల్గా. సటిల్ స్టార్ రాజీవ్ కనకాల గారు కానండి. విష్ణువుకి చెప్పాలి, ఈ సినిమా మొత్తం నేను చేసినంతకాలం నేను ఏదో ఉత్సాహంతో వెళ్తే నా ఉత్సాహం మీద నీళ్లు పోసినట్టు డైరెక్టర్ సార్ సటిల్ సార్, కొంచెం సటిల్గా అంటే ఇది కొంచెం బాగోదేమో సాయి అదంటే లేదు సార్ కొంచెం సటిల్గా. మొత్తం సినిమా అంతా అలా చేశాడు. నేను తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఈ సినిమా తర్వాత నాకు సటిల్ స్టార్ రాజీవ్ కనకాల అని పేరు వస్తుందని. సరే ఇప్పుడు మళ్ళీ సటిల్గానా, మొత్తం జనాలు నన్ను మామూలు కొట్టరు, అది అంత ఎమోషన్ తోటి చెప్పాలి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మనండి. అదే ఓకే, లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్, 100 మందినైనా ఒకేసారి పంపించు. రా అనిత, నువ్వు రా. ఎలా సార్ రా ఆవాహయామి అన్నట్టు. ఓకే ఇప్పుడు సత్య గారు చెప్తారు, చావులోనైనా నీ తోడు నాకు ఇవ్వు భైరవా అని అనిత గారు చెప్తారు. వద్దు చావులో ఎవరి తోడొద్దు నాకు. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా సినిమా గురించి ఏం చెప్పాలన్నా మీమ్స్ త్రూనే చెప్పాలనుకుంటున్నారు. బాయ్స్ సింజిత్, మార్తాండ్ అండ్ మౌలి ప్లీజ్ కమ్. మీకు ఒక టాస్క్ ఉందన్నమాట. సింజిత్ గారు హార్టీ వెల్కమ్ అండి. ఇంకొకసారి సెపరేట్గా అప్లాజ్ ఇద్దామండి, ఆయన రాక కొంచెం అందరికీ తెలియాలి. గట్టిగా చిటికలు ఒకసారి అందరూ. చిటికలా చెప్పట్లా, చిటికలు బెటర్. చిటికలే బెటర్. ఓకే మారుతండి. సో ఇప్పుడు ఒక టాస్క్ ఉందన్నమాట. రంగుల్ని చూడాలంటే సాధ్యమా? బోలో బ్రదర్ ఫోనులో డే ఎంత ఫ్రీగా డేటా వచ్చునా? నోలో నెవరు చైనాలో చెత్త తింటే దేశాలే మనికిపోయి గ్లోబల్ గా తాళమేసే ఛాన్స్ ఉందా? అట్టాగే నిన్ను కోరి తోడై చెంత చేసి పిల్లే మీకు లవ్వైనారేనా? ఓకే నౌ వి హ్యావ్ అ టాస్క్. మా సినిమా గురించి మీమ్స్ త్రూనే చెప్పాలనుకుంటున్నారు మా డైరెక్టర్, హీరో, మ్యూజిక్ డైరెక్టర్. మీమ్స్ లోనే చెప్పాలా? మీమ్స్ లోనే చెప్పాలి. మీమ్స్ మైక్ ఉందా? నేను పాస్ చేస్తా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సినిమా గురించి మీమ్స్ లో చెప్పాలి. సినిమా గురించి మీమ్స్ త్రూ చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ సెకండ్ హాఫ్లో చేసింది సార్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ సార్.
ఈ సినిమా మీరు ఎక్కడో చూసినట్టు ఉంటుంది కానీ ఎక్కడో చూసావే. సారీ, ఎవరు భయ? ఈ సినిమా మీరు ఎప్పుడు చూడండి కానీ ఎక్కడో చూసావే అన్నట్టు ఉంటుంది. నేనా గుండెల మీద చేసుకుని చెప్తున్నా, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే లేపా. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ మన సింజిత్ రానియాడు స్టూడియోకి, వెళ్ళి దగ్గరుండి కూర్చొని పిండి మ్యూజిక్ తీసుకొచ్చాను. తప్పండి ఇదంతా, ఏమైనా బర్రె నా పాలు పిండడానికి? ఈయన వచ్చి జపనీస్ రీల్స్ అన్ని చూసుకుంటాడు స్టూడియోలో కూర్చొని. స్పీచ్ లో అన్నారు కదా హస్బెండ్ వైఫ్ బాండింగ్, ఇది చెప్తున్నాడు ఈయన. బర్రె నన్ను ఏమైనా పాలు పిండడానికి చెప్పాలి, ఏం చేసేవాడు నువ్వు? జపనీస్ రీల్స్ చూసుకుంటూ ఏవో చూసుకుంటూ నేను బర్రె. మార్కెట్లో ఒక డ్రగ్ ఉంటుందండి, అది కొడితే బ్రెయిన్లో ఒక విజువల్ ఇమేజెస్ ఫామ్ అయితే అలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది ఈ సినిమా చూస్తే. ఇన్స్టాగ్రామ్ చూడవా? చెప్పు, నువ్వు చెప్పు, అదే పనులు ఉంటావు కదా. ఈ సినిమాలో మౌలి యాక్టింగ్ చేశాడని నట విశ్వరూపం చూస్తాడు మౌలి. సేమ్ బన్నీవాస్ గారు, వంశీనందపాటి గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా తెలిసినప్పుడు నా రెండు చేతులు జోబులు పెట్టుకొని నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నా. కళ్యాణి వచ్చా వచ్చా పంచకళ్యా పాడు శివానే. కళ్యాణి వచ్చా వచ్చా కళ్యాణి వచ్చా వచ్చా. సూపర్. సినిమాలో ఒక్క స్టెప్ లేదు. అంతే, చాలు. థ్యాంక్ యూ. మన సినిమా రిలీజ్ అవుతుందా ఇప్పుడు ఈ దెబ్బకి? ఏమో, డౌటే. సార్ ఏదైనా కాంట్రవర్సీ అయితే ప్లీజ్ సార్ చూసుకోండి సార్. ఎడిట్లో ప్లీజ్ ఏదైనా బూతులు ఉంటే ఎడిట్లో కట్ చేయండి. చెప్పు. కాదు, అసలు మీ టార్గెట్ ఏంటి? సినిమాని ప్రమోట్ చేద్దాం. హిట్ సినిమా ఇవ్వనమ్మా, బ్లాక్ బస్టరే ఇస్తాను. మార్తాండి ఉన్నాడు రా, మార్తాండి ఉన్నాడు రా, మంచి సినిమా తీయలేదు అంటారా లేదా? మౌలి హిట్ సినిమా ఇవ్వడయ్యా, బ్లాక్ బస్టర్ ఇస్తాడు. ఎన్ని బస్తాలు తెచ్చుకోవాలి పేపర్లో? కల్ట్ బొమ్మ తీసాం. కల్ట్ బొమ్మ ఇచ్చాం. మైక్ ఎగరలా, మైక్ ఎగరాలి. కల్ట్ రామ్ కామ్ ఇచ్చాం. చాలు, కట్ చేయండి, కట్ చేయండి. ఓకే. ఓకే టీమ్, వన్స్ అగైన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒకసారి మౌలి గారు, శివాని గారు అండ్ సాయి మార్తాండ్ గారు అండ్ our music director Sinjit garu, please join us on stage once again. Let's welcome the team with huge round of applause please. బేసిక్ గా వాళ్ళు ఇప్పటి వరకు చాలా ఫన్ క్రియేట్ చేశారు. బేసిక్ గా వాళ్ళ టార్గెట్ ఏంటి? సినిమాని ప్రమోట్ చేద్దామనా, ఏం చేద్దాం? రంగుల్ని చూడాలంటే సాధ్యమా? బోలో బ్రదర్ ఫోనులో. హలో, ఇప్పుడు మన నిశాంత్ గారు ఉన్నారు, రివ్యూయర్. ఆయన్ని క్వశ్చన్ అడుగుదాం. సార్, మా సినిమాకి ఎంత రివ్యూ ఇస్తారు, ఎంత రేటింగ్ ఇస్తారు? కొంచెం ఎంత ఇమ్మంటారు సార్? లిటిల్ హార్ట్ తో, మీ పెద్ద హృదయంతో పాయింట్ ఎక్కువ ఇచ్చేయండి. ఎంత 6 7 ఇచ్చేద్దాం? వద్దు సార్, 10 ఇచ్చేయండి. మొహమాటం ఏముంది, 10కి 10 వేసేద్దాం, 5కి 10 వేసేద్దాం. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా మా సినిమా గురించి ఏమనిపించింది ట్రైలర్ టీజర్ చూస్తే? బాగుందండి, ట్రైలర్ టీజర్ బాగున్నాయి అండ్ ప్రమోషన్స్ కూడా చాలా ప్యాషనెట్ గా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ. శ్రీ విష్ణు గారు కూడా చాలా, ఆయన హీస్ రికవరింగ్ ఫ్రమ్ హ్యాండ్. ఇంతసేపు చాలా ఓపికగా కూర్చొని సపోర్ట్ చేశారు అందరికి. రివ్యూవర్స్ అనేపాటికి సెటిల్ అయిపోయావు నువ్వు. రివ్యూవర్స్ అనేపాటికి సెటిల్ అయిపోయావు. ఎక్కడ వంగాలో ఎక్కడ తెలుసు సార్. బ్రతక నేర్చాడు మీ హీరో. ఎక్కువ అంకో. యాక్చువల్గా ఒక ట్విస్ట్ ఏంటో చెప్పనా నీకు. ఈ బన్నీవాస్ గారు, శ్రీ విష్ణు గారు ఉన్నారు కదా, రివ్యూస్ గురించి ప్రెజర్ చాలా తక్కువ చేసేవాళ్ళు వాళ్ళిద్దరు.
సూపర్ సూపర్ సూపర్. అది ప్రొడ్యూసర్స్ లో బన్నీవాస్ గారు, హీరోస్ లో శ్రీ విష్ణు గారు. వాళ్ళిద్దరూ మీ గెస్ట్ వచ్చి మీరు ఏమో రివ్యూలు అడుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. ఆల్ ది బెస్ట్, బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సినిమా రివ్యూవర్స్. రిలీజ్ కంటే ముందే కొన్ని రివ్యూస్ లీక్ అయ్యాయి. యుఎస్ నుంచి కాలింగ్ బెల్ అనే ఒక వ్యక్తి పై రివ్యూస్ చెప్పాడంట. ఆ రివ్యూ అంటే ఒకసారి చూద్దాం. అసలు బ్రో నాకు విషయం అర్థం కాక నేను ఒకటి అడుగుతాను. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ సినిమా చూశారు, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది, బాగుంది. మమ్మల్ని చూడమంటారేంటి? నేను నార్మల్గా ఏదో చూడాలనుకుంటాను. అసలు వంశీ గారు నాకు ఫోన్ చేసి, బన్నీవాస్ గారు నాకు ఎందుకు ఫోన్ చేయాలండి అసలు? అంటే మీకు ఒక రకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, నాకు ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా ఉంటుందా? లిటిల్ ఆర్ట్ సినిమా నాకు హార్ట్ ఉంది, నేను చూడాలనుకుంటున్నాను, కానీ ఫోర్స్ చేసి చూడమని చెప్పడం తప్పు. అంతే, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. డోర్ బెల్ వచ్చేయమ్మా. ఓకే, ఒకసారి ఇప్పుడు విష్ణు గారికి మెంబర్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయంట. సో మిమ్మల్ని అడుగుతారు. విష్ణు గారు, హాయ్. నెక్స్ట్ మూవీ, నా పేరు రూపేష్ అండి. హాయ్. నెక్స్ట్ మూవీ మీరు మార్కండేయ అన్నారు కదా, మృత్యుంజయ. సారీ. ఓకే, సో మనకి ఓం భీమ్ బుష్ లో సంపంగి అనే క్యారెక్టర్ లాగా ఉన్నారు కదా, అలా ఏమన్నా నెక్స్ట్ మూవీలో ఏమన్నా ఫన్ గా థ్రిల్లర్? లేదండి, సినిమా మొత్తం మీరు కొంచెం బుతదం పెట్టి చూసినా కూడా ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఎక్కడ కనిపించదు. ఎక్కడన్నా అక్కడక్కడ అలా కనిపించవచ్చు బ్యాక్గ్రౌండ్లో, అది పట్టించుకోకండి. మొత్తం ఇది మగాళ్ళ సినిమా అండ్ థ్రిల్లర్. ఓకే, దెన్ ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుందా? ఉండదు, క్లైమాక్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. కొట్టుకోకండి, ఎవరు అడగాలని ఒకళ్ళు అడగండి. కొట్టుకోవట్లేదు. హలో అన్న, శ్రీ విష్ణు. హాయ్. యశ్వంత్ నా పేరు. హాయ్. నెక్స్ట్ మాకు కావాల్సినంత మీమ్ స్టఫ్ అంతా మీ మూవీ నుంచి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మూవీలో ఏమైనా ప్లాన్ చేస్తున్నాం ఎక్కువ అని? నెక్స్ట్ మూవీలో పెద్ద మీమ్ కంటెంట్ ఉండదు, ఎందుకంటే మీమ్ పర్స్పెక్టివ్లో మీరు చూడటం మొదలెట్టారంటే థ్రిల్లర్ కదా, మిస్ అయిపోతారు లింక్స్. సో నెక్స్ట్ సినిమాకి ఒకటి కొంచెం క్షమించాను, ఆ తర్వాత నుంచి వస్తాయి మళ్ళీ ఫుల్ స్టఫ్. ఇంతకీ ఆ భాష పేరేంటండి? కిలికిలి కాదు, అది కిలికిలి అయితే బాహుబలి. మన దాంట్లో ఏముంటుంది? ఆ భాష పేరేంటి ఏమన్నా చెప్తారా? మీరు కనిపెట్టిన భాష. స్క్రిప్ట్ కూడా ఇచ్చారు మొన్న, నాకు చూశాను, ఏం అర్థం కావట్లేదు. కాకపోతే నా భాష, శ్రీ విష్ణు భాష, యువత, ఆంధ్ర తెలంగాణ యువత భాష. అదిరిపోయింది బ్రో. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. నాకు మీది ఇంకా వివేకాత్రే గారి కాంబినేషన్ చాలా ఇష్టం. నెక్స్ట్ మొన్న హసిద్ గోలి గారితో చేశారు, నెక్స్ట్ వివేకాత్రే గారితో ఏమన్నా మంచి బ్రోచే లాంటి ఒక సినిమా ఇస్తే డెఫినెట్ గా చేద్దాం అనే ఆలోచన. లేదు 2 బ్రోచే 2 ఎలా తీయాలి? చలనమే చిత్రము తీసినట్టు చిత్రమే చలనము తీస్తాడు. వేరే తీద్దాం, దాంట్లో వాళ్ళందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా, మళ్ళీ మేము ముగ్గురే ఉండాలి, R3 బ్యాచ్ కష్టం. ఇప్పుడు ఏదైనా సరే మంచి సినిమా ఇస్తే చూడడానికి రెడీగా. అయ్యో, డెఫినెట్. ఎస్పెషల్లీ వివేకాత్ర, నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్నకి. మీ ఇద్దరు బ్రోచే చూసినప్పుడు ఫస్ట్ టైం మైండ్ సో అలాంటి సినిమా మళ్ళీ తీయాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా. సార్ మా అబ్బాయి 2 అడుగుతున్నారు సార్. మా అబ్బాయి 2. మా అబ్బాయి 4 అని ఇంగ్లీష్ లో ట్రై చేస్తున్నాం. మీరు అక్కడ చూడొచ్చు కావాలంటే, హాలీవుడ్ లో అవుతుంది, త్వరలోనే అవుతుంది. తెలుగులో డిస్ట్రిబ్యూషన్ అడగండి మరి, ఇది చేస్తే వరల్డ్ వైడ్ రిలీజ్. మౌలి బ్రో, మౌలి బ్రో చెప్పు. బ్రో మీరు అప్పట్లో మీమ్ పేజ్ లో చేసా అన్నారు కదా, ఏ మీమ్ పేజ్ బ్రో? చాలా మీమ్ పేజ్లో చేశా బ్రో, తైవీలో కూడా చేశాను నేను. దేవదాస్ టైంలో నేను నాని ఫ్యాన్, నాని గారి ఫ్యాన్. నేను దేవదాస్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండి ఈ మీమ్ పేజీల్లో జాయిన్ అయ్యి మీమ్లు వేసేయాలి. మా సినిమా రిలీజ్ అవ్వగానే సూపర్ హిట్ అది ఇది లేపి ఎలివేషన్ పోస్టులు కూడా వేసేవాడిని. ఇప్పుడు చూసుకుంటే ఉంటాయి, నాని గారు ఈ దిస్ డైలాగ్ ఈజ్ అమేజింగ్, అది ఇది అని ఏదో సోది పోస్టులు వాళ్ళకి పంపించాలి.
గ్రూప్లో పెట్టాలి తైఫీ వాళ్ళకి రెగ్యులర్గా ఏం పెట్టాలన్నా నేను పెట్టేవాడిని కాదు. పెడితే వీళ్ళు పెట్టనివ్వరేమో మనం వేసేద్దాం సైలెంట్ కానీ వాళ్ళ తర్వాత చూసుకొని ఒక 2 వారాల తర్వాత చూసుకొని పీకేశారు నన్ను. ఓకే ఓకే, ఇక్కడ అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నా. 5 reasons why to watch your movie. 5 చాలా పెద్ద టాస్క్ మౌలి. నేను శివాని రాజీవ్ కనకాల గారు, అనితా చౌదరి గారు, సాయి మార్తాండ్, సింజిత్, మోర్ దెన్ 5 ఆదిత్య, బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు, శ్రీ విష్ణు గారు, ఈటీవీ. క్యామియో ఉందా శ్రీ విష్ణు గారిది? ఉందండి, ఉంది. అందరు క్యామియోలు ఉన్నాయండి. మీరు రావాలి, థియేటర్కి వస్తే చాలు, వస్తే చాలు. అన్ని థియేటర్లోనే హీరోయిన్ శివాని గారికి చెప్పండి. అంబాజీపేట మూవీలో హీరో గారిని లాస్ట్లో వేసేస్తారు కదా, లైక్ హ్యాండ్ ఇస్తారు కదా హీరోయిన్కి. సో ఈ మూవీలో కూడా హీరోకి ఏమైనా హ్యాండ్ ఇచ్చారా అని? హీరోనే హ్యాండ్ ఇస్తాడండి. హీరో హ్యాండ్ ఇస్తాడా? మంచోడండి, ఎందుకు ఇస్తాడు? అలా కనిపిస్తాడు అంతే. ఫస్ట్ హ్యాండ్ ఇస్తే తర్వాత లెగ్ ఇవ్వచ్చు అంతే. ఓకే అంతే. శ్రీ విష్ణు అన్న బిగ్ ఫ్యాన్ సార్లు చెప్పావు ఇప్పుడు అన్న. సో ఇప్పుడు నాకు క్వశ్చన్ అన్న, మనకు చాలా మంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలుసు గుర్తున్నావు. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం అన్న. ఓకే, మీ ఫోన్ తీయండి ఒకసారి, మీ నెంబర్ ఉంది. ఇప్పుడు మామూలుగా నాకు బయట తెలిసిన గాసిప్స్ ఏంటంటే, మీరు ఫ్రెండ్తో అందరూ మామూలుగా మన ఫ్రెండ్స్తో ఏమంటాం, హలో అంటాం. మీరు ఏదో సాంస్క్రిట్లో దేంట్లో ఏదో అంటారని నాకు తెలిసింది. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఒకసారి నేను మీకు కాల్ చేస్తున్నా, ఓకే, మీరు ఏమంటారో చూద్దాం. హలో, నేనా? ఎరా ఊహా ఎక్కడ ఉన్నావు? తిన్నారా అన్న? ఊహా తింటున్నా. ఏం తింటున్నారు? రోస్ట్ తింటున్నాను. ఓకే అన్న, ఏంటి ప్లాన్స్ ఏంటన్నా రాత్రిగా? ఇప్పుడు మధ్యాహ్నం అవ్వాలి, ఈవినింగ్ అవ్వాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. ఓకే, ఇంకొంచెం కంటెంట్ ఏమైనా ఇస్తారా? ఏదది? ఇంకా కంటెంట్ ఏమైనా ఇస్తారా? నీ కంటెంట్ ఎందుకు? నువ్వు చేసేది మ్యూజిక్ కదా, నీ కంటెంట్ ఎందుకు? పైనుంచి ప్రెషర్ వచ్చింది. కొన్ని సరిగమలు అంటే చెప్పండి సార్. సరిగమలు చెప్పనా? నెక్స్ట్ టైం మొత్తం మ్యూజిక్ మీదే, అది చూడు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫోన్ పెట్టేస్తా. చిన్న సాంగ్ పద్యం ఏమైనా చెప్తే మీ స్టైల్లో. సాంస్క్రిట్ లో చిన్న పద్యం. ఏం పద్యం కావాలి? ఏదో ఒకటి సార్. స్వాగ్ ఇంటర్వెల్ పద్యం చెప్పనా? అర్థం అవుతుంది మీ అందరికి, మరి ఎందుకు అది? చాలా అర్థంగానే ఉన్నాయి కదా సార్ మీ సినిమాలో. చేసుకుంటాం సార్ మేము, అర్థం చేసుకోవాలని బాగా దృష్టి పెట్టి అర్థం చేసుకుంటాం సార్. అర్థం చేసుకోండి, చాలా చాలా మంచి ఉంటాయి. ముందు నేను చేసిన సినిమాల్లో టైటిల్స్ చాలా బాగుంటుంది, మంచి రోల్ గానీ మెసేజ్ గానీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది. చాలా క్రేజీ వర్క్ అన్న. థ్యాంక్ యూ. Okay, so thank you so much everybody, and thank you Mauli and Shivani also. So yes, ఈ రోజు మన ఈ రోజ్ సెషన్ కి విచ్చేసిన మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అండ్ వెల్కమింగ్ ద టీమ్ ఆన్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to welcome our music director. Hari, welcome. Please join us on stage. Put your hands together to welcome Sinjit. Hari, welcome. And welcoming Anita Chaudhary ma'am, please join us on stage. Welcoming Satya ma'am, please join us on stage ma'am. And I would like to call upon our business head Sai Krishna Garu, please join us on stage sir. So requesting Sai Krishna Garu, please join us on stage, and welcoming our content head Mr. Nitin Garu, please join us on stage sir. Ladies and gentlemen, can you please put your hands together to welcome the dignitaries on stage. So welcoming most beautiful Satya Garu, please join us on stage. And welcoming our music director Sinjit, already on stage, thank you. And now I would like to call upon our beautiful gorgeous heroine Shivani Nagaram. Hari, welcome. ఒకసారి ఆవిడ కోసం మన గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆవిడ ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు ఇవాళ. ఓకే, నెక్స్ట్ వెల్కమింగ్ our director, welcoming Sai Marthan Garu and all the team. And welcoming our hero Mauli Garu, join us on stage. And now I would like to welcome Mr. Bannivas Garu and Vamsi Nandipati Garu. Please join us on stage.
So welcoming producer of Mitra Mandali, Mr. Banu Garu. Please join us on stage, sir. Thank you so much for gracing this event, and please come on to the stage. Okay. So welcoming our handsome, lovely, and swag hero, Sri Vishnu Garu. Hearty welcome, sir. Put your hands together to welcome him. Okay, so firstly requesting Prajwal, please speak few words. అందరికీ నమస్కారం. నేను మీ రాజా ప్రజ్వల్. నేను ఈ మూవీలో మౌలి అన్న తమ్ముడు క్యారెక్టర్ చేసిన. సో నేను యాక్చువల్లీ బాలకృష్ణ గారి డైలాగ్స్ చెప్పడంలో చాలా ఫేమస్. సో నేను బాలకృష్ణ గారి మాడ్యులేషన్ అని చెప్తా మీ అందరికీ నమస్కారం. మరి ముందుగా నాకు ఈ మూవీలో యాక్టింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన మరి మా సాయి మార్తాండర్కి ఇక్కడ చాలా చాలా థ్యాంక్ యూ. మరి మార్తాండ్, మరి మీ మూవీ పేరు లిటిల్ హార్ట్స్ అని పెట్టారు, కానీ మీ హార్ట్ మాత్రం చాలా పెద్దది. మరి నాకు ఈ మూవీలో యాక్టింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ప్రతి ఒక్క షాట్ తర్వాత మరి చాలా ఎనర్జెటిక్గా మాతో చాలా ఆనందంగా హ్యాపీగా మాకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తారు మీరు ఇంకా మంచి మంచి షార్ట్స్ చేయడానికి. సో థ్యాంక్ యూ. మరి మీరు నెక్స్ట్ చేసే ఇంకా హిట్ మూవీలలో ఇది ఫస్ట్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మరి నెక్స్ట్ మరి మౌలి నీ గురించే మాట్లాడుతున్నా. మరి మూవీ చేసేటప్పుడు మరి మౌలి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ప్రతి ఒక్క సీన్లో మరి రూమ్లో నార్మల్గానే ఉంటాడు, ఇంకా షార్ట్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎనర్జీ వస్తుంది మన మౌలికి. థ్యాంక్ యూ మౌలి, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఇంకా బాగా చేయాలి. నెక్స్ట్ మన శివాని. ఏది ఒకసారి మావయ్యానమ్మ. మరి శివాని కూడా మరి నాతో మంచిగా పొలైట్గా బాగా మాట్లాడుతుంది. మౌలి ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడో శివాని కూడా అంతే క్యూట్గా ఉంటుంది. మరి యూ బోత్ లుక్ సో అడారబుల్ టుగెదర్ ఆన్ స్క్రీన్. మరి అంతే ఇంకా మరి థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా September 5th మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా 100% చెప్తున్నాను. పక్కా చూడండి. మరి జై బాలయ్య. దామ్మా తీసుకో. Okay, so next welcoming our director Sai Martand garu, please come forward. ఎక్కడ దాక్కున్నారు సార్? సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అప్పుడే మీరు ఫస్ట్ మీరు. నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదండి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్పండి ఫస్ట్. శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. నేను మల్లారెడ్డిలో చదువుతున్నప్పుడు సార్ చీఫ్ గెస్ట్, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ సినిమాకి సార్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు మౌలికి ఫస్ట్, నెక్స్ట్ ఈటీవీ, ఆదిత్య, వీళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీకు పక్కా నవ్వొస్తుందండి. 2 hours 3 minutes లెంత్ ఫిలిం, నవ్వుతూనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ వంశీ గారు ఈ సినిమాని థియేటర్ తీసుకెళ్తున్నందుకు. ఐ లైక్ టు థ్యాంక్ మై మామ్, డాడ్ అండ్ బ్రదర్ ఫర్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ జస్ట్ 25-26. వాళ్ళ సపోర్ట్తోనే ఇంత వర్కౌట్ అయింది నాకు. అండ్ ఈ సినిమాకి ముగ్గురు గురించి మాట్లాడాలండి మెయిన్గా. మా అసోసియేట్ డైరెక్టర్ మిర్చి నిఖిల్, కో డైరెక్టర్ శ్రీనివాస్ అన్న, ఇంకా మా డిఓపి సూర్య బాలాజీ. వీళ్ళు ముగ్గురు నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు. నాకన్నా ఫస్ట్ రేట్ వీళ్ళు ముగ్గురికి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మార్తాండ్ గారు ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ సో ఇప్పుడు సంజుత్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ బిలవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకు సార్ ప్రతిసారి ఆశ్చర్యంగా చూస్తున్నారు? 3 రోజులు నిద్ర కూడా లేదండి. డబ్బులు తర్వాత పంపిస్తా. అందరికీ నమస్కారం. ఈ టెంప్లెట్ అయిపోతుంది ప్రతిసారి, బట్ ఓకే. శ్రీ విష్ణు అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు.
థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో మాట్లాడతా యాక్చువల్లీ, ఓపిక లేదు. వాడెవడో యాక్టర్ రాకపోతే నాకు విగ్గేసి యాక్టింగ్ చేయించారు, ఏవో చేయించారు. ఇప్పుడు బయటికి వస్తే ఏంటని భయంగా ఉంది, కొంచెం లైట్గా వణికింగ్. వద్దు నాకు అది. థ్యాంక్ యూ. September 5th కలుద్దాం. చాలా మంచి సినిమా చేసాం. మిక్సింగ్ కూడా అయిపోయింది సార్, మిక్సింగ్ అయిపోయింది. రెడీ సార్ కాపీ. వంశీ అన్న రెడీ అన్న, నిజం అయిపోయింది, వెళ్ళిపోతుంది సార్, వచ్చేసింది వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ వర్స్. ఓకే, ఫైనల్ వర్డ్స్ అట్ సక్సెస్ మీట్. సూపర్ సంజిత్ గారు. ఆల్రెడీ నెక్స్ట్ యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అట్లాంటివి ఏం లేవా? ఓకే, మా మెంబర్స్ రెడీగా ఉన్నారు మీరు యాక్టర్ అయితే. ఓకే, సో ఎస్, నౌ రిక్వెస్టింగ్ అవర్ బిలవ్డ్ అనితా చౌదరి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్ప్గా మాట్లాడమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ సంస్థకి థ్యాంక్ యూ సో మచ్. టెలివిజన్ నుంచి ఈటీవీ విన్ నుంచి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఆల్సో ఆదిత్య హసన్ 90s #90s మా ఇంటిల్లిపాది ఫ్యాన్స్. మా వారు ఆ సినిమా చూపించి ఇలాంటి సినిమా చేయొచ్చు కదా అన్నారు. అంతే, ఇంకా ఈ సినిమా వచ్చింది. థ్యాంక్స్ టు నితిన్ అండ్ ద హోల్ ఈటీవీ విన్ టీమ్, ఆదిత్య హసన్ అండ్ డైరెక్టర్ సాయి మార్తాండ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీ గారు ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిల్మ్ అండ్ రిలీజింగ్. September 5th ఆ రోజు టీచర్స్ డే, అలాగే ఓనం కూడా. నాకు తెలిసి డెఫినెట్లీ సినిమా బాగుంటుంది, మీరు అందరూ కూడా నవ్వుకుంటారు, చక్కగా హ్యాపీగా ఇంటికి వెళ్తారని కోరుకుంటున్నాను. విషెస్ ఆల్ ది బెస్ట్ అండ్ గివ్ అస్ అబండెన్స్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. మేము కూడా మిమ్మల్ని చూడాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం సిల్వర్ స్క్రీన్ పైన. సో థ్యాంక్ యూ. అండ్ నౌ వెల్కమింగ్ డిఓపి సూర్య బాలాజీ గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. Thank you all for coming. Thank you Vishnu Anna, Banya sir for releasing this picture. Vamsi sir. ఇక్కడ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ టీమ్, నితిన్ అన్న ఫర్ సపోర్టింగ్ మీ ఫర్ ఎవ్రీ మూమెంట్. సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్యకి ఇక్కడ లేకపోయినా ఐ వాంట్ థ్యాంక్ హిమ్ సో మచ్. సో హీ సపోర్టెడ్ మీ, పుష్డ్ మీ ఆల్ ది వేస్. అండ్ మార్తాన్ గురించి చెప్పాలి. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఎవరు ట్రావెలింగ్. సో అతను ఫస్ట్ మనం ఏం చెప్పినా మనవాడు కన్విన్స్ అవ్వడు, వాడు ఎక్స్ప్రెషన్ చూస్తేనే మనకు అర్థం కాదు. సో ఒక పాయింట్కి అర్థమైంది. తర్వాత మనవాడి గురించి తెలుసుకున్న తర్వాత వి షేర్డ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్, అన్నీ. సో ఎవ్రీ పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్. సో థ్యాంక్స్ మదర్ ఫర్ బిలీవింగ్ మీ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సింజిత్, థ్యాంక్ యూ సింజిత్. అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఐ కుడ్ ఫైండ్ అ న్యూ ఫ్రెండ్స్. సో మౌలి, సింజిత్, అక్షయ్ అండ్ మార్తాన్, నిఖిల్, మోహన్, సో ఎవ్రీవన్. సో ఈ ట్రావెల్ నన్ను చాలా మార్చింది. అంటే నేను ఒక బేసిక్ ఇంట్రోవర్ట్ పర్సన్. సో కొంచెం వీళ్ళ వల్ల మంచి తెలుగు పదాలు నేర్చుకున్నాను. సింజిత్ వల్ల మంచి, ఎట్లా చెప్పాలి, వద్దా, ఓకే, స్క్రాప్ మాటలు నేర్చుకున్నాను. సో అండ్ ఆల్సో థ్యాంక్ మై ఫాదర్, మా పేరెంట్స్ వచ్చారు. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ డాడీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ మై రాహుల్, హీ డిడ్ంట్ కమ్ హియర్. సో రాహుల్, ప్రదీప్ అన్న అండ్ ఎవ్రీ వన్. సో ఐ వుడ్ లాస్ట్గా ఓకే థ్యాంక్స్, సారీ. నా డిఓపీస్, నా గురుస్ అందరికీ చాలా థ్యాంక్స్. యువరాజ్ గారు, ప్రసాద్ మొరేల్ గారు అండ్ రత్నవేల్ గారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. 5th రిలీజ్ అవుతుంది. మంచి కంటెంట్. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు మంచిగా ఎంజాయ్ చేశా, నవ్వుకున్నా. సో చాలా రిలేటబుల్ ఉన్న కంటెంట్. సో September 5th వస్తుంది. ప్లీజ్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. So thank you Surya garu and all the best, long way to go. And now welcoming our executive producers, please come forward. Kiran and Bittu garu, please come forward. మీరిద్దరూ మాట్లాడతారని టీం అంతా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఏం సార్ మీరు పారిపోతున్నారు? హాయ్ ఎవ్రీవన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆదిత్య హసన్ అండ్ అవర్ ప్రొడక్షన్ హౌస్ బైరాకత్తలో, ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ బనివాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఫర్ రిలీజింగ్ అవర్ మూవీ ఇన్ సచ్ ఎ గ్రేట్ స్కేల్.
యాక్చువల్గా ఫస్ట్ టైం బనివాస్ గారికి మూవీ చూపించడానికి గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టిల్ తను అంతా హానెస్ట్గా ఎంజాయ్ చేస్తుంటే చాలా ఐ ఫీల్ సో ప్రివిలేజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే ఇక్కడ లేడు, హీస్ కుకింగ్ సంథింగ్ గ్రేట్ ఇన్ యూకే. బేసిక్గా అయితే నేను స్కూల్ ఫ్రెండ్స్. సో మామా వి మిస్ యూ మామా. థ్యాంక్ యూ. Oh, super speech, Mama. Super. Okay. So now I would like to call upon Head of ETV Win, Mr. Sai Krishna Garu. Please come forward, sir. అందరికీ నమస్కారం అండి. ఈవెంట్కి వచ్చిన శ్రీ విష్ణు గారికి చాలా చాలా థ్యాంక్స్. September 5th రిలీజింగ్ ఆన్ థియేటర్స్. ప్లీజ్ డు వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. మీరు హ్యాపీగా నవ్వుకొని ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నాను. September 5th ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Oh, such a simple and cute. Thank you, sir. And now welcoming our ETV Win content head, Mr. Nitin Garu. Please come forward, sir. ముందుగా ఈ లిటిల్ హార్ట్స్కి 2 బిగ్గెస్ట్ హార్ట్స్ ఉన్నారండి, సుహృత్ అండ్ కిషోర్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద ర్యాస్, కమ్ ఫాస్ట్, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. సో ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఇంత లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంత ఫెంటాస్టిక్ అవుట్పుట్ ఉందంటే కనిపించని యోధులు వాళ్ళిద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్స్ చెప్పాలండి ఫస్ట్ మీడియాతో మొదలెట్టాలి, ఎందుకంటే ఇలాంటి ఒక రోస్ట్ సెషన్ వెరీ క్యాండిడ్గా చేయాలనుకున్నా. ఎలాంటి ఫ్లో లేదు, స్క్రిప్ట్ లేకుండా సినిమాలు అప్పుడప్పుడు షూట్ చేయడం కరెక్ట్ కాదంటారు కదా, మేము స్క్రిప్ట్ లేకుండా ఒక ఈవెంటే నడిపించేసాం. సో ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్. సో బిగినింగ్ విత్ ఫస్ట్ బన్నీవాస్ గారికి, వంశీనందిపాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఎన్ని సినిమాలైనా ఫర్దర్గా చేయొచ్చు, కానీ ఫస్ట్ థియేట్రికల్ ఈటీవీ నుంచి వస్తుంది లిటిల్ హార్ట్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలాసార్లు అంటూ ఉంటారు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకవు, చిన్న సినిమాలు ఎవరు పట్టించుకోరని. ఇది చాలా చిన్న సినిమా అండి, కానీ దాన్ని బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు చూసి ఇవాళ ఎంత పెద్ద సినిమా చేశారు. సో యు ఆర్ ద యాక్చువల్ రియల్ ప్రొడ్యూసర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ కమింగ్ టు ద ఎంటైర్ టీమ్, ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ అండి. మా ఆదిత్య, మా మౌలి, మా సింజిత్, మా మార్తన్ అందరూ కలిసి చేసిన ఒక ఫెంటాస్టిక్ ఫిలిం లిటిల్ హార్ట్స్. ఈ చదువు రానోళ్ళు అందరం, మేమందరం చదువు రానోళ్ళు అండి. మా చదువు రానోళ్ళు అందరం టీచర్స్ డే రోజు మీకోసం వస్తున్నాం. సో చదువుకున్న వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మౌలి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బ్రదర్. శివాని గారు థ్యాంక్ యూ సో మచ్. అనిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ విష్ణు గారు, ఎన్ని థియేట్రికల్ సినిమాలు చేసినా మా ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ని లాంచ్ చేస్తుంది మీరు. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్. ఒకరోజు మీతో కూడా మేము థియేట్రికల్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటిల్ హార్ట్స్ September 5th రిలీజ్ అవుతుందండి. మమ్మల్ని నమ్మి మార్నింగ్ షోకి వెళ్ళండి, వద్దన్న సాయంత్రం మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. We must thank you for encouraging such a talent team. So now I would like to welcome our most talented, beautiful and gorgeous Shivani. Please come forward. ఒకసారి ఓయేసుకుందామా? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పేషెంట్లీ వెయిటింగ్. ఐ హోప్ మీకు ఈ రోస్టింగ్ ఈవెంట్ మాకు కొత్త అండి, కానీ మీకు కూడా ఫ్రెష్గా న్యూగా ఉంటుంది అండ్ నచ్చింది అనుకుంటున్నాము. ఫస్ట్లీ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అంటే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ కామెడీ టైమింగ్, ఆ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మా ఫిలిం కూడా రావాలి అని కోరుకుంటున్నాము. అండ్ బన్నీవాస్ గారు, వంశీ గారు, మీరు ఎంత పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక సినిమాకి అంత యాక్సెప్టింగ్గా, అంత దగ్గరుండి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని అంత పర్సనల్గా పుష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రియలీ మీన్స్ అ లాట్. ఇది ఈటీవీ నుంచి ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అండి. సో చాలా చాలా స్పెషల్. సో ఈటీవీ నుంచి సాయి గారికి, నితిన్ గారికి, మా ప్రొడ్యూసర్ ఆదిత్యకి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఒక చిన్న సినిమాని ఇంత పెద్దగా చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఆడియన్స్కి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ మార్తాండ్, యువర్ పేరెంట్స్ కూడా మమ్మీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంత యంగ్ ఏజ్లో సినిమా చేస్తున్నావు అంటున్నా, మంచి సినిమా చేస్తున్నావు, అందుకే దిల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. మంచి క్యారెక్టర్స్ అండి, ప్రతి ఒక్క యాక్టర్కి మంచి క్యారెక్టర్ ఇచ్చి అసలు త్రూ అవుట్ ద ఫిలిం యూ వోంట్ గెట్ బోర్డ్. అసలు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క యాక్టర్కి ఆర్క్ ఇచ్చాడు. సో ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ ఆల్ ఎంజాయ్డ్. మా డిఓపి సూర్య, అసలు ఫ్రేమ్స్ చాలా ఫ్రెష్గా, కలర్ఫుల్గా, బ్రైట్గా ఉంటాయి. మేము అందరం చాలా క్యూట్గా బబ్లీగా కనిపిస్తున్నాము. అందరూ ట్రైలర్ చూసి మా ఇంట్లో కూడా చాలా బాగుంది. దట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, యువర్ ఆర్ట్, యువర్ క్రాఫ్ట్. ఐ హోప్ యూ గో లాంగ్ వే సూర్య. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్
మా ఈపీ బిట్టు గారు, కిరణ్ గారు, వినోద్ గారు, షర్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పగలు రాత్రి చాలా కష్టపడి డెడ్ లైన్స్ మ్యాచ్ చేసి వీ డిడ్ ఇట్. మా సౌండ్ ప్రభుకి, మా ఎడిటర్ శ్రీధర్ గారికి, యాక్చువల్లీ ఈ మెసేజ్ అసలు ప్రతి ఒక్కరూ ట్రైలర్ ఎంత బాగా కట్ చేశారు. ఐ థింక్ హీ హ్యాస్ దట్ ప్రిసిషన్, ఇలా చేస్తే బాగుంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది అని. థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ దివ్య, ఐ థింక్ షీస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. ఎవ్రీ ఫ్రేమ్ లుక్స్ బ్యూటిఫుల్. కాస్ట్యూమ్స్ శ్రీదేవి అండ్ సింధు, యూ గైజ్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. అసలు వెరీ ఒథెంటిక్ క్యారెక్టర్కి అలా అచ్చుపడిపోయింది, అంత బాగా చేశారు. టు ద ఎంటైర్ కాస్ట్, క్రూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, శ్రీను గారు, నిఖిల్, అవినాష్, శ్రవణ్ గారు, ఎవ్రీబడి అసలు చాలా చాలా కష్టపడ్డారండి. యాక్టర్స్ అందరు కూడా ఎవ్రీబడి, ఐ థింక్ అందరు క్యారెక్టర్స్ చూసి ఆడియన్స్ అందరు చాలా రిలేట్ అవుతారు. వెరీ ఫ్రెష్ ఫిలిం అండి. చాలా ఎంజాయ్ చేస్తారు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. మ్యూజిక్ అయితే లైఫ్, సింజిత్ హ్యాస్ గివెన్ లిటరలీ మ్యాజిక్ అండ్ లైఫ్ టు లిటిల్ హార్ట్స్. చాలా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ మూవీ. అండ్ కమింగ్ టు అవర్ స్టార్ బాయ్ మౌలి, ఇతని ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్, కానీ డజంట్ లుక్ లైక్ దట్ బికాస్ హీ కిల్డ్ ఇట్. అసలు అఖిల్ అనే క్యారెక్టర్ మీకు చాలా రీసౌండ్గా వినిపిస్తుంది సినిమా రిలీజ్ అయినాక. September 5th, లిటిల్ హార్ట్స్. చెప్పారు కదా నితిన్ గారు, మార్నింగ్ షోకి వెళ్ళి నచ్చితే ఎలాగో ఈవినింగ్ షో వరకు ఫ్యామిలీస్తో వస్తారని. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వస్తారు. ఐ హోప్ యూ రియలీ లైక్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఎట్లుంది స్పీచ్? క్యూట్గా బబ్లీగా చెప్పారు కదా. సో అలానే అక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంది. లిటిల్ హార్ట్ సక్సెస్ తర్వాత వంశీ గారు బిగ్ హార్ట్తో 100 feet కట్అవుట్ ప్లాన్ చేస్తున్నారంట. ఓకే, సో నెక్స్ట్ వెల్కమింగ్ ఆర్ హీరో మౌలి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మూవీ టీమ్కి, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్కి, మేము లేసిన ప్రతి ఒక్కరికి, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరికి చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పాను, కానీ ఏ స్టేజ్ మీద పేరెంట్స్కి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు. నేను చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా నన్ను మాత్రం కింగ్ లాగా పెంచారు. నాకు మాత్రం ఏ కష్టం తెలియకుండా పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అయితే తిరుపతి తప్ప ఎక్కడికి ట్రిప్కి వెళ్ళలేని మేము ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా మా పేరెంట్స్ని. ఇంకోటి, ఎంత మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడాలి ఈ విషయం. సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ బాయ్కాట్ చేయండి ఈ ఫిలింని, లేకపోతే ఇంకేదో అని. ఎందుకురా నెగిటివ్ కమెంట్స్? 100 కమెంట్లు ఉంటే 10 కమెంట్లు నెగిటివ్ ఉంటాయి. సినిమా గురించి కూడా ఉండవు, ఏవేవో ఉంటాయి. ఎందుకు పెడుతున్నారంటే, నువ్వు అప్పుడు ఏదో జోకేసో, ఏదో పార్టీ మీద, లేకపోతే ఈ ఆర్సీబీని ఇది అన్నావు, లేకపోతే ఇంకేదో. వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కాదండి, ఆ పార్టీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఈ బ్యాచ్ మనలో ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఆయన పట్టుకొని కిందకి లాగేయాలి. అసూయ ఓరవలేక ఏదో ఒకటి అనాలి, ఇంటి తెప్పిపోవడం వాళ్ళ మాటలతో. వీళ్ళు మన చుట్టూనే ఉంటారండి, మన చుట్టూనే చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మనం ఇగ్నోర్ చేస్తూ పోకూడదు, మాట్లాడాలి, అడగాలి. ఒకటి ఎదుగుతుంటే లాగేద్దాం అన్న వాళ్ళకి కానీ, నేనంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా, ఇదే నా వార్నింగ్. September 5th మీ అందరికీ నచ్చేస్తా, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా. ఏదో ఒక రోజు ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా, ఏదో ఒక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్లో కూర్చొని ఈ సినిమా బాగుంది అనేలా చేస్తా. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా, మీ అందరినీ నవ్విస్తా, మీ అందరినీ గెలిచేస్తా. ఇదే నా వార్నింగ్, జాగ్రత్త. September 5th లిటిల్ హార్ట్స్ మాత్రం రాకండి. మీరు వస్తే మాత్రం నచ్చేస్తా. నా వార్నింగ్ కొంచెం స్వీట్ గా ఉండొచ్చు, కానీ మీ అందరినీ నవ్విస్తా. డెఫినెట్లీ రండి థియేటర్కి. థ్యాంక్ యూ, బాయ్. అన్నా బిగ్ ఫ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉరుక్కుంటూ వచ్చాను అన్న. ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ ఒక్కటే అన్న ప్లీజ్ 500 ఇచ్చి పంపించండి అన్న ప్లీజ్ 1 సెల్ఫీ అన్న ప్లీజ్. ఇదేం సెటప్ రా? ఓకే, కెమెరా సార్ ఒక ఫోటో దిగాలి సార్ ప్లీజ్ సార్. ఓహో, ఇదే నీ స్ట్రాటజీ సార్? చేయండి సార్, పర్లేదు. ఫోన్ కూడా లేదా నీ దగ్గర? మ్యామ్ మీరు కూడా నచ్చేస్తా బ్రో. ఫోటోస్ బాగా వచ్చాయా? బాగా వచ్చాయి బ్రో, థ్యాంక్ యూ. ఫోన్ రాదురా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ September 5th థియేటర్లోకి రండి. లిటిల్ హార్ట్స్తో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం, ఎంగేజ్ చేస్తాం. ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ.
ఓ వెరీ నైస్ సో థియేటర్కి వస్తే నచ్చేస్తా అని వార్నింగ్ ఇస్తున్నా మౌలి. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో. అండ్ నౌ వెల్కమింగ్ అవర్ స్పెషల్ గెస్ట్ టుడే, మిత్రమండలి ప్రొడ్యూసర్ మిస్టర్ భాను గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. హార్టీ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద ఈటీవీ. చాలా మంచి సినిమా ప్రొడ్యూస్ చేశారండి. అండ్ వాసు యాక్చువల్గా మిత్రమండలితో ఈ బీవీ వర్క్స్ అనేది లాంచ్ చేసాము మేమందరం కలిసి. కానీ కొంచెం జలసీగా కూడా ఉంది, ఎందుకంటే ఈ సినిమా ముందు వచ్చేస్తుంది. September 5th చాలా మంచి డేట్ అండి ఇది. ఫస్ట్ అసలు మిత్రమండలి కోసం అని చెప్పి అనుకున్న డేట్ ఇది, కానీ వీళ్ళు దొబ్బేశారు మాకు చెప్పకుండా. సో ఎంటైర్ టీమ్కి ముందే వైబ్ తెలిసిపోతుంది, ఇది సూపర్ హిట్ సినిమా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. యా, థ్యాంక్ యూ. హలో, సూపర్ హిట్ సినిమా అన్న. ఎంత సూపర్ హిట్ సినిమా అంటే ఇంతవరకు తెలుగులో జరిగిందో నాకు తెలియదు, కానీ టీజర్ ట్రైలర్ రాకముందే మా డైరెక్టరు నెక్స్ట్ సినిమా అడ్వాన్స్ తీసుకున్నాడు. 1 కాదు 2 అడ్వాన్సులు, గుర్తుంచుకోండి. 2 అడ్వాన్సులు తీసుకున్నాడంటే సినిమాలో ఎంత బాగా కంటెంట్ ఉందో అనేది మీకు వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈవెంట్ ఎంత హిలేరియస్గా జరుగుతుందంటే వచ్చిన గెస్ట్ కూడా రోస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్ సార్. అండ్ నౌ వెల్కమింగ్ బనివాస్ గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. మీడియా మిత్రులు ఎవరు లేరనుకుంటాను, రికార్డెడ్ ఇది. ఓకే, స్టేజ్ మీద అంతా కూడా యంగ్ టాలెంట్ చాలా. అందరూ కూడా చూస్తే 30 ఏళ్ళ లోపోళ్ళు అందరూ కూడా చాలా, అంటే ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే ఇందాక నేను విష్ణు గారు కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాం. యంగ్స్టర్స్కి వదిలేస్తే ఈ రోజుల్లో ఇంత బాగా ఒక ఫంక్షన్ బోర్ లేకుండా, ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అవుతుందిరా ఎప్పుడు మాట్లాడేసి వెళ్దామా అని చెప్పి కూర్చుంటాము. బట్ చాలా ఎంజాయ్ చేసాం ఫంక్షన్ని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ యంగ్ బ్యాచ్ మీరంతా కూడా. కాన్సెప్ట్ చాలా బాగా చేసుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫంక్షన్ని. అండ్ ఇట్లాంటి యంగ్స్టర్స్ని మీరు డెఫినెట్గా రేపొద్దున థియేటర్లో మీ ప్రేక్షకులందరూ కూడా ఆశీర్వదిస్తే చాలా బాగుంటుంది అని నేను చెప్పినా మీరు రారు నాకు తెలుసు. దానికన్నా కూడా ఏంటంటే బెటర్, సినిమా చాలా బాగుంది, రండి. 100% ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీ. ఇందాక ఏదైతే మన మౌలి చెప్పాడో వస్తే మాత్రం మౌలి నచ్చేస్తాడు, ఇదైతే మాత్రం 100% గ్యారంటీ. అంత బాగా చేశాడు. నాకు తెలుసు September 5 చాలా సినిమాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఏ వీక్ తీసుకున్నా కూడా చాలా సినిమాలు ఉన్నాయి. బట్ అన్ని సినిమాలు బాగుండాలి, మా సినిమా ఇంకా బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు నేను. సో డెఫినెట్గా ఈ సినిమా September 5th అయితే మాత్రం చాలా గట్టి సందడి చేయబోతుంది. ఇందాక మా భాను చెప్పాడు, యాక్చువల్ September 5th మేము మిత్రమండలి అనుకున్నాము. అదేవిధంగా బీవీ వర్క్స్ అనే దానికి ఫస్ట్ మిత్రమండలికి వేయాలనుకున్నాను. అయినా సరే ఈ సినిమా నచ్చి September 5th అండ్ బీవీ వర్క్స్ 2 కూడా ఈ సినిమాకి ఇచ్చానంటే ఈ సినిమా నాకు ఎంత నచ్చిందో ఆలోచించండి. అండ్ ఎస్, నాకు ఏదైనా నా సినిమా నచ్చితే హార్ట్ఫుల్గా చేస్తాను. అందుకే సారీ రా భాను, ఏమనుకోవద్దు. వాళ్ళకి మాట ఇచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి చెప్పి ఈ సినిమాకి ఇది అటాచ్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ చెప్పాల్సిన మొత్తం ఈ సినిమా క్రూ అంతా చాలా బాగా చేశారు. అండ్ ఈటీవీ చాలా మంచి కంటెంట్తో వస్తున్నారు. ఈ మధ్యలో నాకు నచ్చే 90s అవనివ్వండి, లేకపోతే మొన్న ఎయిర్ అవనివ్వండి, ఇట్లాంటి చాలా మంచి కంటెంట్స్తో వస్తున్నారు. చాలా మంచి కంటెంట్తో ఎంటర్టైన్ చేస్తున్నారు. నిజంగా దానికి సాయి గారికి అండ్ నితిన్ గారికి ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఈ సినిమాకి మెయిన్ నేను ఇక్కడ స్టేజ్ మీద నుంచోవడానికి కానీ లేదా ఈ సినిమా నేను చూడటానికి కానీ ముఖ్యమైన కారణం ఆదిత్య హాసన్. యాక్చువల్ రియల్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. తను ఇక్కడ లేకపోవడం వల్ల క్రెడిట్ అంతా నేను వంశీ తీసుకుంటున్నాం కానీ బట్ ఈ క్రెడిట్ అంతా కూడా ఆదిత్య హాసన్ది. ఎందుకంటే ఆ కథ నచ్చి తను ప్రొడ్యూస్ చేశాడు, మాకు చూపించాడు, మాకు తను ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాకు నచ్చి ఈ సినిమాని తీసుకున్నాం. సో ఈ సినిమాకి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా లేదా యాజ్ ఏ ప్రమోటర్గా ఏదన్నా ఈవెన్ సింగిల్ పాయింట్ క్రెడిట్ దక్కాలన్నా కూడా అది ఆదిత్య హాసన్కి దక్కాలి. ఆదిత్య, నువ్వు లేకపోవడం వల్ల మేము అందరం ఎదురు కనబడుతున్నాం కానీ ద టోటల్ క్రెడిట్ గోస్ టు యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. వెరీ యంగ్ డైరెక్టర్ అండ్ వెరీ డైనమిక్ డైరెక్టర్ అనే కన్నా కూడా వెరీ డేరింగ్ డైరెక్టర్ అనాలి. ఎవరి మీద మొహమాటం పడకుండా ఎలాంటి డైలాగులన్నీ వేసాడు సినిమాలోని. చాలా డైలాగులు నేను తీయించాను బాబు, ఇది నాకు రేపు పొద్దున్న రిస్క్ అవుతాయి లైఫ్లోనే అని. బట్ నా మాటను గౌరవించి తీసాడు. అంటే వీళ్ళంతా యంగ్స్టర్స్, వాళ్ళకి ఏంటంటే ఒక కప్పడం ఉండదు, ఏముండదు. వాళ్ళు చాలా స్ట్రైట్గా ఉంటారు, నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోయినా కూడా అంతే స్ట్రైట్గా చెప్తారు. మాగలా క్యాలిక్యులేషన్స్ ఉండటం కానీ లేదంటే ఒక మాట అటు ఇటు మాట్లాడతాం కానీ ఏముండదు. వాళ్ళకి ఏది నచ్చితే ఈ జంజియా, నువ్వు జంజియా కదా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటే అది స్ట్రైట్గా చెప్తారు.
చాలా కొన్ని విషయాలు అయితే బాగా మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు దీంట్లో ఈ సినిమాలోని. మోస్ట్లీ ఏంటంటే దీని దగ్గర బాగా నచ్చింది నాకు. ఎంత మంచి సిచ్యువేషన్ అయినా సరే ఈ సినిమాకి నవ్వించడం ప్రాధాన్యం కాబట్టి నవ్వించడం మీదే ఉన్నాడు ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా. సూపర్. అండ్ నాకు అనిల్ రావుపూడి గారు అంటే బాగా ఇష్టం, విష్ణు గారు అంటే వేరే లెవెల్ ఇష్టం. అలాగే నీ కామెడీ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా నీకు కూడా ఫోల్డర్ పెట్టుకుంటాను నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారు అంటే మనందరం చాలా వర్క్స్లో ఉంటాము, చాలా పొద్దున్న లేస్తే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాము, బోల్డని ఇవన్నీ చేస్తూ ఉంటాము. మనందరినీ కూడా సాయంత్రం ఇంట్లో పడుకున్నప్పుడు రీల్స్ చూస్తుంటే మోస్ట్ నవ్వించేది వీళ్ళిద్దరేనబ్బా, అనిల్ రావుపూడి గారు అండ్ విష్ణు గారు. అంటే ఎంత స్ట్రెస్ ఫ్రీ చేస్తారంటే మన ఇంట్లో ఒక చిన్నపిల్లోడు ఉంటే మనకి ఎంత స్ట్రెస్ ఫ్రీ అవుతామో వీళ్ళిద్దరు రీల్స్ చూస్తున్నప్పుడు అంత స్ట్రెస్ ఫ్రీ అవుతాం మనం. నిజంగా థ్యాంక్ యూ సార్. మా అందరికీ కూడా ఇంత ఇంటికి వెళ్ళాక కానీ లేదంటే చదువుకునేటప్పుడు కానీ ఏదైనా ట్రావెల్ ఉన్నప్పుడు కానీ మాకు ఇంత హ్యాపీనెస్ పంచుతారు మీ దగ్గర నుంచి. అండ్ ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లాంగ్వేజ్. అండ్ చాలామందికి అంటే ఈరోజు జనరల్ లాంగ్వేజ్లో ఒక జోక్ వేయడం అంటే చాలా ఇష్టం, బట్ ఆ జనరల్ లాంగ్వేజ్ సెన్సార్ ఒప్పుకోదు. అండ్ చాలాసార్లు పరిమితులు కూడా ఉంటాయి. అవన్నిటిని దాటి కొడతాం అంటే మాత్రం మామూలు విషయం కాదు. నెక్స్ట్ టైం సెన్సార్లో మీకు బోతద్దాలు పెట్టి చూసినా కూడా మీరు దొరకరు మళ్ళీని. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఎవ్రీబడి మొత్తం టీం అందరికీ కూడా, మౌలి, చిచ్చరపిడుగు అండ్ శివాని అండ్ అలాగే మొత్తం టీం అందరికి కూడా ఈ మొత్తం ఈ సినిమాలో ఉన్న ఈ టీం అందరికీ కూడా హార్ట్ఫుల్గా మంచి సక్సెస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి ఒరిజినల్ కంటెంట్ని అందించడంలో ఎప్పుడు ముందుంటారు. థ్యాంక్ యూ. అండ్ నౌ వెల్కమింగ్ వంశీ నందిపాటి గారు. ప్లీజ్ జాయిన్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హిమ్. ప్రోటోకాల్ మిస్, ముందు నేను మాట్లాడాలి, తర్వాత ఆయన మాట్లాడాలి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే సార్, అందరికీ థ్యాంక్ యూ చెప్పేస్తున్నా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి. ముందుగా ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి వచ్చిన భాను గారికి అండ్ అవర్ బిలౌడ్ హీరో శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్, స్పెషల్ థ్యాంక్స్. సో September 5th నేను ఒకటే చెప్తా సింపుల్గా, తర్వాత ఆయనకి ఇచ్చేస్తాను మైక్. ఇక్కడ అంటే ఈ ఎనర్జీ, ఇక్కడ ఉన్న ఎనర్జీ ఏంటంటే నేనైతే బేసిక్లీ తట్టుకోలేకపోతున్నాను. వాసు గారు వచ్చి నీకు స్పీడ్ తగ్గింది ఏదేమైనా, ఎందుకంటే ఇన్ని సినిమాలకి స్పీడ్ తగ్గిపోయిందంటే వీళ్ళ స్పీడ్కి నేను అందుకోలేకపోతున్నానని చెప్తున్నాను. నాకు స్పీడ్ తగ్గడం కాదు, ఆ ఎనర్జీ ముందు నాకు సరిపోవట్లేదని చెప్తున్నాను. అంటే వీళ్ళు సినిమాలోనే కాదు బయట కూడా అలా నవ్విస్తూనే ఉంటారు మనని. ఏ రకంగా అంటే ఇప్పుడు మన మార్తాడిని పిలిచి, మార్తాడిని ఏమైందమ్మా కాపీ అంటే అయిపోతుంది సార్ అంటాడు. మౌలికి చెప్తే మొత్తం వినా సార్, కానీ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు, హ్యాపీగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, సినిమా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ నేను కానీ వాసు గారు కానీ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ 80% వాళ్ళే కవర్ చేస్తున్నారు ప్రమోషన్స్. థ్యాంక్ యూ ఆన్ గైస్. అండ్ ఒకటే చెప్తున్నాను, ఇవి చదువుకున్న వాళ్ళు, నేను అంతా నాకేం పెద్ద చదువు రాలేదు కానీ బొట్టబొట్టిగా పాస్ అయిపోయాను. ఈ చదువుకున్న వాళ్ళం అందరం కలిసి, ఇక్కడ చాలామంది ఉంటారు మీలో మాలో కూడా, చదువుకున్న వాళ్ళు అందరం కలిసి September 5th టీచర్స్ డే రోజు వస్తున్నాం, గట్టిగా కొట్టబోతున్నాం అంతే. పొలిమేర తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను, పొలిమేర అప్పుడు గట్టిగా కొట్టబోతున్నాం అన్నాను, మళ్ళీ గట్టిగా కొట్టబోతున్నాం. ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెంట్. ఫోన్ నెంబర్ వద్దులే, ఎందుకు ఈసారి నీది ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. సార్, కట్అవుట్ పెట్టడానికి ఫోన్పే చేస్తారా, జీపే చేస్తారా అని అడుగుతున్నా. పాప దీని తర్వాత నా మీద కట్అవుట్ వంశీ అని పేరు మార్పించేలా ఉన్నారు పాప. ఓకే, మనందరం కలిసి వంశీ గారికి కట్అవుట్ పెడదాం. ఓకే, సో ladies and gentlemen, brace yourself. Now I would like to welcome our swag hero Sri Vishnu garu. Please come forward, sir. అందరికీ నమస్కారం అండి. ఈ లిటిల్ హార్ట్స్ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మేమర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే టీం అందరికీ కూడా వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. September 5th లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవుతుంది. నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్గా, అంటే కొన్ని సినిమాలు మనకు తెలిసిపోతాయి, అబ్బా ఇది భలే ఉందరా, ఇది చూడాలి, అది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు నిజంగా లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు అనిపించింది మీ ఎనర్జీ చాలా బాగా నచ్చింది. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అర్థమైంది, ఇందాక ఆయన చెప్పిన డైలాగులన్నీ నిజమే అని అనిపించింది. సూపర్. టీం అందరికీ కూడా, అనిత గారు, హీరోయిన్ గారు, ఇంకా రాజీవ్ గారు, అందరికీ కూడా, టీం అందరికీ కూడా ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, యంగ్ ప్రొడ్యూసర్స్,
మన ఆదిత్య గారు సూపర్ అయింది. నేను 90s చూసినప్పుడు అది భలే ఉందిరా, అదో టైప్ కామెడీ చాలా బాగుంది అని చెప్పి చాలా ఇది అనుకున్నా. నెక్స్ట్ ఏంటి అని ఆయన వెయిటింగ్. ఆయన ప్రోడక్ట్ ఇది సూపర్, డెఫినెట్గా ఆయన కూడా కంగ్రాచులేషన్స్ ముందే చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఈటీవీ మన సాయి గారు, నితిన్ గారు ఈ మధ్యన మంచి మొన్న కలిసినప్పుడు కూడా అదే అన్న, మంచి కంటెంట్ ఏది కనిపించినా అది వాళ్ళు చూస్ చేసింది అవుతుంది. సూపర్ అండి, సూపర్. దానికి ఇంకా నేను వచ్చిన టైం అంటే ఎప్పుడో అనుకుంటున్నామేమో ఎప్పుడోనే. అప్పుడు మాకు చిన్న సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ చేయాలంటే మాకు సురేష్ బాబు గారు లేకపోతే దిల్ రాజు గారు అలా రేర్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. ఓన్లీ ప్రోడక్ట్ ఉన్నప్పుడే కాన్ఫిడెంట్గా ఎవరికొకరు తెలిసిన వాళ్ళతో చూపించే ప్రయత్నం చేసేవాళ్ళం. అది బాగుంది అంటే రిలీజ్కి మాకు అప్పుడులో చాలా బాగా సపోర్ట్ చేసేవారు. నిజంగా బన్నివాస్ గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు యాజ్ ఇట్ ఈజ్ ఒక కంటెంట్ని పట్టుకొని దాన్ని ఓన్ చేసుకుని సొంత సినిమా కింద పెద్ద చిన్న అని చూడకుండా ఇంత ప్రిపరేషన్ చేసి ప్లానింగ్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే చిన్న చిన్న సినిమాలు మీరు ఎలాగ పెద్ద ఎప్పుడు చేస్తూ ఉంటారు, దాంతోపాటు చిన్న సినిమాలను కూడా వదలొద్దండి. ఎందుకంటే రేపు ఈ టీం నుంచి వచ్చిన అందరూ కూడా ఏ ప్లేస్కి వెళ్తారో మనకి ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో ఆ పుష్ అనేది కావాలి. డెఫినెట్గా అలా పుష్ చేస్తున్న వాళ్ళలో చాలా అరుదుగా ఉన్నారు తెలుగులో. ఇప్పుడు దాంట్లో మీరు ఫస్ట్ అండి. చాలా థ్యాంక్స్. వంశీ గారు ఈ సినిమా తర్వాత ఇంకెప్పుడు వైట్ షర్ట్ వేసుకోకుండా కలర్ఫుల్ షర్ట్లు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ఇతను మీమర్ అంట. నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న బయట చూస్తున్న ఈ నెగిటివిటీలు ఇవన్నీ కొంచెం పెద్దగా మీకు తెలుస్తాయి. చాలా నెగిటివ్ ఎక్కువ వింటున్నాం అనమాట మనం అంతా. వాటిలోంచి ఓన్లీ ఇప్పుడు రిలీఫ్ ఏంటంటే మీ మీమర్స్ అందరేనండి. మీరందరూ చిన్నవాళ్ళైనా కూడా మీరే నాకు ఇన్స్పిరేషన్. మీరు టైం తెలియకుండానే ఏ ప్రెషర్లో ఉన్నా కూడా అది తీసేయడానికి చాలా దోహదపడుతున్నారు. నేను చాలాసార్లు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండొచ్చు, చదువుల్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, కానీ ఇది చేయాలంటే మాత్రం చాలా ప్యూర్ హార్ట్ ఉండాలి. సో మీ సినిమా తరపున ఆ మీమర్స్ అందరికీ కూడా ప్యూర్ హార్ట్ మీమర్స్ అందరూ, డౌట్ లేదు దాంట్లో, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మమ్మల్ని ఇంకా నవ్వించండి. ఏమంటారు అదేదో మేమంటారు మానకుల పోడేరా అంటారు కదా, అలాగా. సో ఇప్పుడు మన మీమ్స్ దీంట్లోంచి వస్తున్నాడు. తప్పకుండా ఈయన్ని బ్లెస్ చేసి చాలా మంచి డైరెక్టర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. September 5th టీచర్స్ డే. ఆ రోజు తప్పకుండా సినిమాకి వచ్చి ఈ లిటిల్ హార్ట్స్ని చాలా బిగ్ హార్ట్ సినిమా కింద చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా టీమ్ తరపున వెరీ బిగ్ థ్యాంక్స్. థరోగా మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి మా ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ అండ్ జెంట్మెన్, put your hands together for the entire team once again, please. And thanking all the dignitaries on stage. Thank you. So yes, ladies and gentlemen, this is all about roasted session of Little Hearts. Malli Little Hearts success party lo mimmalni andarni kalusukuntam. Thank you. Keep smiling. Bye bye. This is Renu signing off.